ప్రభావం కలిగినగా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు ప్రత్యేకమైన వందనాలు వందనాలు. ఒకసారి మా నిలబడిగా యెహోషువ గ్రంథం తెలుగుదాం. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6-7 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం మీద నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద తోడి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపు చేయనట్టు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రార్థన చేద్దాం. సకలాశీవాలకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు దేవా, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయం మరొకసారి యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యం ఎదుటికి వచ్చి తల వచ్చి ప్రార్థిస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగం నుంచి మాతో మాట్లాడండి. మా హృదయాలు కదిలించండి. మా స్థితి స్థానం మాకు తెలియచేసి నిశ్చయంగా నీ చిత్రంలో నీ మార్గం నడిపించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీ పేరు ఆరాధిస్తూ ప్రభు యేసుక్రీస్తు అనే ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. దయచేసి వచ్చున్నాం. దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశం మనం మాట్లాడుతున్నాం. మనకి వీటి గురించి దాదాపుగా తెలిసినదే. అది కొంచెం లేఖనానుసారంగా కొద్దిగా లోతుగా మనం వెళ్ళి చూసినప్పుడు దేవుడు ఈ కాలానికి మనకి ఏమి ఇచ్చాడో అవి మనకి తెలియజేసేదిగా ఉంటాయి. వాటిని మనం గ్రహించవలసి ఉన్నాం. ఒకసారి చూస్తే యుద్ధ భూమి మరియు దేవుడు ఇచ్చిన ఆయుధాలు, యుద్ధం చేసే సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు. చాలా సమయాల్లో మానవులైన మనం కలిగి ఉన్న ఆలోచనలు కానీ చూస్తే మనం ఉన్న పరిస్థితిని ఎదుర్కోవటానికి మనమే దేవుణ్ణి ఆలోచనలు ఆయుధాలు అడుగుతూ ఉంటాం. జయించడానికి మన కన్నులకి కనిపించే యుద్ధం వేరు, మన జీవితాల్లో జరిగే యుద్ధం వేరు, మనం ఉన్న యుద్ధ భూమి వేరు. ఈ తేడా కానీ మనం గ్రహించగలిగితే వాక్యం మనకి ఎంత విలువైనదో ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం సమీపించాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యుద్ధము చెయ్యాలంటే యుద్ధం చేసుకోవటానికి ఒక యుద్ధ భూమి ఉండాలి, ఒక స్థలం ఉండాలి. ఒక స్థలం అనేది లేకుండా నువ్వు ఎక్కడ యుద్ధం చేయలేవు. నువ్వు యుద్ధం చేయాలని ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తులు ఎక్కడో చోట తలపడాలి. మొదటి గ్రహించండి. అన్నిటికన్నా ఇదే గొప్ప పోరాటం మన వర్తమానం ఉన్నది. వీలైతే వర్తమానం మీరు ప్రతి ఒక్కళ్ళు చదవటానికి సిద్ధపడండి. ప్రతి వ్యక్తి జీవితంలో నువ్వు యవ్వనస్తుడివైనా, నువ్వు ఇంట్లో ఉండే గృహిణివైనా, నువ్వు బయటికి వెళ్ళే వ్యక్తివైనా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే వర్తమానం, పూర్తిగా మార్చే వర్తమానం. రెండోది, బలహీనతలను జయించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వర్తమానాలు. ప్రతిదీ గొప్పదే, ఏం తక్కువ చేస్తుంది. ప్రతి వాక్యం ప్రతి వర్తమానం గొప్పదే. ఎందుకని ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతానంటే, తెలియకుండా మనం చేసే యుద్ధాల్లో మనకు ఆయుధాలు అవసరం అవుతుంది. అప్పుడు నీకు అత్యంత గొప్ప ఆయుధాన్ని దేవుడు ఇచ్చున్నాడు. దాన్ని వాడటానికి ఎలాగ దాన్ని వాడాలో తెలియాలంటే కొన్నిసార్లు పరిస్థితులు ఎదుర్కోవాలి, లేదా పరిస్థితులు ఎదుర్కొని దాన్ని జయించిన వారు మనం చెప్పాలి. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రవక్తలు అంటే ఎవరంటే దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఈ భూ సంబంధమైన పరిస్థితులని దేవుడి కృప వలన జయించిన వారై ఉన్నారు. వారు ఎందుకని వారి వ్యక్తిగత అనుభవం నుంచి మనకు చెప్తారంటే దేవుడు వారికి అనుభవాలు ఇచ్చి దాంట్లో నుంచి మరింత తేటగా మనకు అర్థమయ్యేలాగా దేవుడు వారిని వాడుకుంటాడు. మీరు బైబిల్ కూడా గమనిస్తే చాలా మంది ఎప్పుడో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు 30 సంవత్సరాలు మనిషే కదండి, దేవుడు కాదు కదా. అయితే ఆయన పుట్టినప్పుడు ఎలా పుట్టున్నాడు? మరీ దగ్గరికి వచ్చి గాబ్రియల్ ఏం చెప్పున్నాడు? పరిశుద్ధాత్మని కమ్ముకోవటం వల్ల నువ్వు కుమారుని కాదు. అంతేగాని 37 మనిషి తర్వాత దేవుడు అని చెప్పాలి. ఆయన 37 కూడా దేవుడిగానే ఉన్నాడు. అయితే దేవుడు మానవుడిలో ఎందుకున్నాడంటే మనం పడే కష్టాలు, మనం పడే శ్రమలు ఆయన కూడా కేవలం ఒక మానవుడు లాగే తనకున్న ఏ శక్తి ప్రభావం వాడకుండా ఒక నియంత్రణ కలిగి పూర్తిగా తాను దేవుడు ఒక వాక్యానికి అప్పగించుకొని ఎలాగ జీవించాలో మన ముందు ఒక మాదిరి ఉంచి పెట్టడానికి దేవుడు అలా జీవించాలి.
కాబట్టి 30 ఏళ్ళు ఎందుకు ఆయన మానవుడిగా ఉన్నాడంటే నిన్ను నన్ను వాక్యములు మరింత బలపరిచే నిమిత్తము నీవు నేను మానవునిగా ఉన్నప్పటికీ జయించగలము అని చూపించడానికి ఆయన ఒక మాదిరి మన ముందు పెట్టాడు. కాబట్టి చాలా మంది ఆయన దేవుడు అయితే 30 ఏళ్ళు ఏం అద్భుత కార్యం చేయలేదే. ఎందుకు చేయలేదంటే ఆయన మానవుడి వలె నీ వలె నా వలె శ్రమలు పొందడానికి అబ్రహాం సంతానంలో ఒకని వంచివాడు ఆయన. హెబ్రీయుల పత్రిక చాలా స్పష్టంగా చెప్తున్నది, నీ వంటివాడు నా వంటి వాడు కావాల్సి వచ్చింది తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి. అయితే దేవుడు కూడా భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కనిపించి కనపడి 2 యుద్ధాలు చేశారు. ఈ రోజు మనకు కూడా ఒక యుద్ధం చేయమని మనకు అప్పచెప్పి వెళ్ళాడు. కాబట్టి చూడండి, ఈ కాల వర్తమానం అంటది నువ్వు సంఘానికి వస్తున్నావంటే పిక్నిక్కి రావటం లేదు. యు ఆర్ నాట్ కమింగ్ టు పిక్నిక్ బట్ యు ఆర్ కమింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? సంఘానికి వస్తున్నావు అంటే యుద్ధ భూమికి వస్తున్నావు, యుద్ధం చేయడానికి నువ్వు వస్తున్నావు. కాబట్టి మన సిద్ధపాటు ఎలాగ ఉండాలంటే యుద్ధానికి బయలుదేరిన వారి వల్లే మన సిద్ధపాటు ఉండాలి. సంపూర్ణంగా మనం దేవుని యొక్క వాక్యంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. లోకం సంబంధించిన సంగతితో మనం ఎక్కువగా సిద్ధపాటు కలిగి ఉండలేము. ఎందుకంటే లోక సంబంధించిన సంగతులు కొద్ది కాలం అంటే మన దగ్గర నుంచి ప్రభావాన్ని కోల్పోతాయి. ఉదాహరణ చూస్తే మోషే జీవితం చూస్తే 40 ఏళ్ళు రాజుకు కావాల్సిన ట్రైనింగ్ అంతా పొందుకున్నాడు, యుద్ధానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా పొందుకున్నాడు, ఐగుప్తు జ్ఞానం అంతా పొందుకున్నాడు, ఐగుప్తు వైద్యానికి సంబంధించిన జ్ఞానం కూడా మోషే పొందుకున్నాడు. అన్ని పొందుకున్న తర్వాత దేవుడు తీసుకొని మోషేను వాడుకోవడానికి, మోషేలో ఉన్నాయి మొత్తం తీసేయడానికి దేవుడికి మళ్ళా 40 ఏళ్ళు పెట్టింది. అంటే మనకి లోక సంబంధించి వచ్చిన పోయేదాకా దేవుడు మనల్ని వాడుకోలేడు. అలాగే ఈరోజు వధువుగా పిలువబడతా నీవైనా నేనైనా మనలో ఎవరైనా కూడా దేవుని చేత నిజంగా పిలువబడితే మన లోపల ఉన్నాయి ఏవైతే ఉన్నాయో పూర్తిగా లోక సంబంధించినవి ఇక్కడ నేర్చుకున్నాయి, ఇక్కడ మనం ట్రైనింగ్ అయినవి, అది పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాతే దేవుడు తనకు సంబంధించిన వాటితో మనం నింపుతాడు. ఆయనకి సంబంధించిన కార్యాలు మనలో జరిగించాలంటే ముందు మన లోపల ఉన్నాయని ఆయనకి అప్పగించబడి మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని స్థానంలో దేవుడు ఆయన మనకి ఇచ్చేవాడు నింపి నడిపించేవాడిగా ఉంటాడు. See, before any battle can put in array, they first have to choose a meeting ground. ఒక యుద్ధం చేయాలంటే అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు మొట్టమొదటిగా ఒక యుద్ధ స్థలం ఎన్నుకొని ఇదిగో మనం ఇక్కడ యుద్ధం చేసుకుంటున్నాము అని ఒక తీర్మానం చేసి ప్రకటించాల్సి ఉంటుంది. అది ఎప్పటికీ నాకు బాధ కలిగేది ఏంటంటే విషయం చెప్తా ఉన్నప్పుడు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళు యుద్ధం చేయడానికి అంగీకరించారు కానీ యుద్ధం చేయకుండా ఉండడానికి అంగీకారం లేదు. ఎక్కడ కొట్టుకోవాలని నేను తీసుకున్నాను కానీ కొట్టుకోకుండా ఉండడానికి మాత్రం నిర్ణయానికి రా. ఆశ్చర్యం కదా అది. ఎక్కడ గొడవ పడాలి ఒక స్థలం ఎన్నుకుంటున్నారు. మీరు గమనిస్తే ఇది మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ఫోటో అది. ఈ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడ జరగాలి, ఎక్కడ కొట్టుకోవాలి, ఎక్కడ కాల్చుకోవాలి అంటానికి వాళ్ళు ఏం చేశారంటే ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇట్ వాస్ సో ప్లేస్ ఏ నో మ్యాన్స్ ల్యాండ్. ఏ మానవుడు లేని ఒక చోటు ఎన్నుకొని అక్కడికి పోయి వాడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అంతేగాని యుద్ధం ఆపడానికి ఎవరు రెడీ అవ్వరు. అది ఆశ్చర్యం. అక్కడ కొట్టుకోవడానికి ఇద్దరు ఒప్పుకున్నారు. అంతేనా? ఎలా మాట్లాడుకున్నాం? దే హ్యావ్ గాట్ టు బి ఏ ప్లేస్ సెలెక్టెడ్. ఇద్దరు కలిసి ఎన్నుకున్న స్థలం ఒకటి ఉన్నది, అక్కడే వాళ్ళు కొట్టుకోవాలి. అయితే ఇదంతా సహజమైంది. ఎందుకంటే వర్తమానం అంటుంది, బైబిల్ కూడా అంటుంది భూ సంబంధమైన సంగతులన్నీ ఆత్మ సంబంధమైన సంగతులకు సాదృశ్యం. ఆల్ ద నేచురల్ థింగ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ది స్పిరిచువల్ థింగ్స్. మరి అదే కానీ మనం తీసుకుంటే ఈ రోజు కూడా ఒక యుద్ధ భూమి ఉన్నది. ఇద్దరు ఎన్నుకున్నారు యుద్ధం చేసుకోవడానికి. ఏంటి ఆ యుద్ధ భూమి? నీ మైండ్, నీ మనసు. అక్కడ ఎవరెవరు యుద్ధం చేసుకుంటున్నారు? అసలు నీకు సంబంధమే లేదు. అపవాది దేవుడు అక్కడ ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆ యుద్ధ భూమి నీ మనసు అయ్యి. ఇది నీ పరిస్థితి ఇప్పుడు. కాబట్టి నేను అని అనుకోవడానికి లేదు. నీకు సంబంధం లేకుండా నీకు ఆలోచన వస్తాను. చాలాసార్లు నువ్వు ఆలోచన వద్దు ప్రభా, నాకు ఇది వద్దు ప్రభా అని. చూడండి, పొద్దున్న నిద్రపోతున్నప్పుడు కలవ తిరిగి పడుకుంటారు, కలపోతుంది. ఇంకోసారి అడుగురికి పడుకుంటారు. ఇంకా కొంతమంది లేచి మంచిలాగా మళ్ళీ పడుకుంటారు. ఎక్కడికి పోయి వస్తానో వచ్చి ఆలోచన అనేవి ఆగిపోవడం అసాధ్యము. ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే అలాగ కూర్చున్నావు. అయితే దేవుడు నీకే ఇచ్చాడంటే కృప ఇచ్చాడు. ఎందుకు నీకు కృప ఇచ్చాడంటున్నానంటే ఆ ఆలోచనలో కూడా నువ్వు ఒక స్థాయి వచ్చిన తర్వాత జయించగలుగుతావు. ఆ జయించే స్థితిలో దేవుడిని తీసుకొచ్చి పెట్టున్నాడు.
కాబట్టి బలమైన వాక్యం ఎందుకు నీకు కావాలంటే నీకున్న పరిస్థితులు జయించడానికి, నీకున్న బలహీనతలు జయించడానికి, మరీ ముఖ్యంగా ఆలోచనలు జయించడానికి. ఆశ్చర్య మాట చెప్తాను, చాలా మందికి ఇది అసాధ్యం, ఇక్కడ దాకా రావటం, వస్తే నిజంగా చాలా సంతోషం. ఏంటంటే ఒక మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కొన్ని పనులు మానేస్తావు, కొన్ని పనులు చేస్తావు. అయితే ఈ రెండింటితో పాటు ఇంకో ప్రాముఖ్యమైనది ఉన్నది, ఇది కష్టమైనది కానీ అసాధ్యమైనది అయితే కాదు. ఏంటిదంటే నీ ఆలోచనలు దేవుడికి అప్పచెప్పాలి. అన్నిటికన్నా అత్యంత బలమైనది మనం చేయడానికి కష్టంగా కనిపించేది ఏంటో తెలుసా? ఆలోచనలు దేవుడికి అప్పచెప్పాలి. చాలా మంది పాస్టర్ గారు మాకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. ఒకళ్ళేమో గాలిలో తేలిపోయినట్టు ఆత్మ పొందుకుంటే మా కాళ్ళు పైకి వెళ్ళి, శరీరం పైకి వెళ్ళి, కొద్దిగా రెక్కలు పెరిగి వెనకాల. ఇవన్నీ కాదండి. ఇక్కడ గమనించు, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీ శరీరం మార్పు రాదు, నీ ఆలోచనలు మార్పు వస్తాయి, నీ హృదయంలో మార్పు వస్తుంది, నీ క్రియల్లో మార్పు వస్తుంది, నువ్వు చేసే ప్రతి పనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ వచ్చింది నీ బయట సంగతులు మార్చడానికి కాదు, నీ లోపల అంతరంగానే మార్చడానికి దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసే యుద్ధము బయటికి కనిపించేది కాదు, నువ్వు ఆయుధాలతో కొట్టుకునే యుద్ధంగా నువ్వు చేస్తున్నది లోపల ఆత్మ సంబంధమైన ఆత్మీయ యుద్ధం నువ్వు చేస్తున్నావు. ఇలా చెప్పగలను ధైర్యంగా. ఆత్మ సంబంధమైన కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చాము, కానీ ప్రతి కుటుంబంలో, ఇది ఈ కుటుంబం కాదు, ఆ కుటుంబం కాదు, మా కుటుంబం మంచిది చెడ్డది, మీ పేర్లు ఏమైనా పెట్టుకోండి, ప్రతి కుటుంబంలో యుద్ధం ఉంటుంది. ఎక్కడ? భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. ఉందా లేదా? మా కుటుంబం లేదని చెప్పండి ఎవరన్నా. రైట్, కుటుంబానికి కాసేపు పక్కన ఉంచండి. నీ లోపల యుద్ధం ఉందా లేదా? అంతే. అంటే ప్రతి ఒక్కళ్ళము బయటికి చెప్పినా చెప్పకపోయిన లోపల మాత్రము యుద్ధము చేస్తానే ఉన్నాం. నాకు నచ్చినవి, నాకు నచ్చనివి, దాంట్లో ఒక యుద్ధం. వాక్య ప్రకారంగా ఉండాలా వద్దా, అదొక యుద్ధం. నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇదొక యుద్ధం. అంటే తెలియకుండా మన లోపల చాలా యుద్ధాలు. ఈ యుద్ధాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మన ముఖం మీద ఏది రాసి ఉండదండి. టీవీలో ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ కింద స్క్రాలింగ్, పక్కన ఒక ఇమేజ్, ఒక మనిషి మాట్లాడటం జరుగుతుంది. అయితే మన లోపల ఆలోచనలకి ముఖం మీద ఒక అక్షరం కనబడదు, ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, లోపల ఆలోచనలు బయటికి ఎవరికి తెలియవు. కొన్నిసార్లు ఉంటావు, నీ లోపల అనుకుంటే నాకు ఇట్లా తెలుస్తుంది. ఇదేంటిది? నేను కలగన్నానా? అయితే నేను అంటున్నాను, నువ్వు కలగనాల్సిన పని లేదు, కానీ ప్రార్థన చేయవలసి, ప్రార్థన చేయవలసి ఉన్నావు. ఆశ్చర్యం ఏంటంటే నీ ఇంట్లో వ్యక్తికి, నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకో, నీ తల్లిదండ్రులకో, నీ బంధువులకో, స్నేహితులకో, సంఘస్థులకో, కాపరికో నీకున్న సమస్యలను చేసే యుద్ధం తెలియకపోవచ్చు, కానీ అసలు యుద్ధం ఎక్కడి నుంచి ప్రారంభించబడినదో ఆయనకి మాత్రం ఈ లోపల జరిగే ప్రతి యుద్ధము తెలుసు, ప్రతి యుద్ధ సన్నివేశము తెలుసు, నీ యుద్ధంలో ఎదురొచ్చే ప్రతి విలన్ గురించి కూడా ఆయనకు ముందుగానే తెలుసు, నీకు సపోర్ట్ చేయడానికి ఆయన పంపించిన వ్యక్తి గురించి ఆయన తెలుసు. ఆ సమయంలో ఎప్పుడు రంగం మీదకి రావాలో అది కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నది. ఆయన నియంత్రణలో లేకుండా ఆయన జీవితంలో ఏమీ జరగవు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికన్నా ముందుగా మనము మన గురించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది సమస్య. ఏంటి సమస్య? ఇప్పుడు దేవుడు నా తరపున యుద్ధంలో నిర్ణయాలు తీసుకోవాలా? నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా మనం ఏం చేస్తాం? రెండు రకాల నిర్ణయాలు మన దగ్గర ఉంటాయి, చెప్పలేమండి ఈరోజు. ఒకటి, మన గురించి మనం ఎక్కువగా అనుకోవటం. రెండు, మన శత్రువులు మన గురించి ఎక్కువగా అనుకోవటం. ఈ రెండు ప్రమాదమే. శత్రువుని ఎక్కువగా అనుకుంటే నువ్వు ఓడించగలిగినప్పటికీ భయంతో పక్కకు పోతావు. నీ గురించి నువ్వు ఎక్కువ అనుకుంటే శత్రువుని తక్కువ అంచనా వేసావు కాబట్టి యుద్ధంలో నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? కోపం తెచ్చుకోకండి, అందరూ ఉన్నారు కాబట్టి త్వరగా చెప్తాను అన్నమాట. ఎగ్జామ్స్లో మనకు తక్కువ మార్కులు రావడానికి కారణం ఒక్కటి చెప్తారు నాకు. ఎవరైనా అందరికి ఎక్కువ మార్కులు 99 100 వచ్చేసింది చెప్పండి. ఏదో ఒకటి రావడానికి, తక్కువ రావడానికి కారణం ఒక్కటి చెప్పండి, ముఖ్యమైన కారణం ఒకటి. ఏమా ఎక్కడెక్కడ ఏదో వచ్చింది, ఏంటి మధ్యాహ్నం చెప్పు. ఏం కాన్ఫిడెన్స్ ఎక్కడున్నది? ఇంట్లో ఉందా, ఒంట్లో ఉందా? ఒంట్లోనే ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది? నేను రాసేయగలను, ఇదే ఉందిలే. నాకు లెఫ్ట్ హ్యాండ్ పని. ఏం చేయాలంతా వినపడలా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకో పేరు ఉంది.
ప్రగల్భాలు నేను చేసేయగలను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు అనుకుంటా. మనిషి కుమారుడు కొట్టబడాలా, పైకెత్తబడాలా, సిలువేయబడాలా, యేసు చెప్తాడు, ప్రభువా నేను బతికుండగా నీకు అటువంటి పరిస్థితి రావడానికి లేదు, ముందు నేనుంటాను ప్రభువా. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, వినపడలేదా? సాతాను వదలబో అన్నాడు. దేవుడు ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని దేవుడు చెప్తా ఉంటే పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభువా నీకు అది జరగకుండా కాక ముందు నేనున్నాను ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఎవరు మరి ప్రగల్భాలు దొరికింది? కనపడలా? పేతురా అవ్వాలా? కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా అదే ఎగ్జామ్. నా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎవరు? వినపడలా? అంటే ఇప్పుడు అవ్వాలి ఎక్కడ ఉన్నాడు? యుద్ధం ఎక్కడుంది? ఆలోచనలు ఎక్కడున్నాయి? బలహీనతలు ఎక్కడున్నాయి? అయిపోయిన తర్వాత ఏమంటామంటే ఆడు సరిగ్గా తెత్తలా రొద్దలా. ఇదేంటి ఇది అంటే? ఇప్పుడు ఎంత చెప్పాను చూడండి, నీవు ఎదుట దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా ఎప్పుడు కూడా. అయితే నీతో పాటు దేవుడు నమ్మకం నీకు ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఈరోజు మళ్ళీ అది బలహీనత అయిపోయింది. నేను అది చేసేయగలను, కానీ తీరా అక్కడికి వచ్చాక చేయలేకపోతాం, చేయలేని పరిస్థితి. అందుకే చూడండి, ఎగ్జామ్స్కి మనకి టైం టేబుల్ అని ఒకటి ఉంటుంది, విన్నారా? దాన్ని ఎప్పుడైనా వాడతాం మనం. అది ఇచ్చిన రోజు తెచ్చిన రోజు కట్ చేసి మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలియాలి కాబట్టి గొడవ ఎత్తికిస్తాం దాన్ని. ఎవరి కోసం? ఒక రోజు బిగిన్ అవుతుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాం. రెండో రోజు దేవుడు ఆత్మీయమైన యుద్ధాన్ని కూడా మనము ఒకరోజు ఆవేశం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు ప్రార్థన చేసేస్తాం, బైబిల్ చదివేస్తాం, వర్తమానం చదివేస్తాం, అంతా కరెక్ట్గా చేసేస్తాం. మళ్ళా ఏం జరుగుతుందంటే ఇది నేను చేసేయగలను కదా, ఇది నేను చేసేయగలను కదా అని ఎప్పుడు నీ దగ్గరికి అలసత్వం రానియద్దు. అన్నిసార్లు అపవాదిని పట్టుకోవడం. ఒకరోజు నువ్వు ప్రార్థన అయిపోయాడు, వాడు నేను పట్టుకున్నాడు నాకు. సో ప్రవక్త వర్తమానం స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక్కసారి ఆరాధన మానివేస్తే అపవాదిని పట్టుకోవడం చాలా సులభము. వాడిని రమ్మని నువ్వు వాడికి ఇంటి గుమ్మం తెరిచి ఆహ్వానించినట్టే. ఒక్క కూడిక, ఒక్క ఆరాధనగా నేను మానేస్తే నా ఇంటి గుమ్మం తెరిచి వాడిని నన్ను పట్టుకోమని ఆహ్వానించినట్టే అంటున్నాడు. కాబట్టి ఒక్క ఆరాధన అనేది నీ జీవితంలో ఎంత ఆత్మీయమైన ఎదుగుదలకు అవసరమైనది జ్ఞాపకం చేస్తాను. ఒక్క ప్రార్థన కూడిక, నువ్వు ఒక్కసారి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ కాలం వర్తమానం ఒక మాట ఉంది, వర్తమానం మనకి అందరికి అర్థమైన మాట కూడా చెప్తున్నా. అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటి? ప్రార్థన. కానీ మనం వాడని ఆయుధం పేరేంటి? అదే. ఎందుకు పని చేయటం లేదు మన మీద? మనము వాడక. ఇలా మాట్లాడుకున్న అర్థం వచ్చానికి మనందరి అళ్ళల్లో తుప్పు వచ్చే ఆయుధం ఏదన్నా ఉన్నదంటే ఒకటే, ప్రార్థన ఆయుధం. ఎందుకని? వాడకపోతే తుప్పు పెంచిపోతా ఉంటాయి, అంతే కదా. మరి ఈరోజు మన దగ్గర ఉన్నదేంటి? బైబిల్ ఎలా ఉంటుంది? కోప్పడగండి మాట చెప్తాను, మొబైల్కి ఇప్పుడు దాకా ఎన్ని కవర్లు మార్చుంటాం? అదే చెప్పండి. మొబైల్ కొన్న దగ్గర నుంచి గీతలు పడి పైన దాన్ని ఏమంటారు, టెంపర్ గ్లాసు, గొర్రెలేనో జబ్రాన్ గ్లాసు, ఏం గ్లాస్ అది? ఆ గ్లాస్ ఎన్ని మార్చి ఉంటాయి? గీతలు పడ్డాయని, నలకలు పడ్డాయని, మచ్చి పట్టిందని మార్చావా లేదా? ఎందుకని? చాలాసార్లు వాడుతున్నాం కాబట్టి. కోపడు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం, నీ దగ్గర బైబిల్కి జీవితంలో ఒక్కసారి కవర్ మార్చావు? బాగానే ఉంది భాస్కర్, నీట్గా చూసుకుంటున్నా బైబిల్ని. నువ్వు నీట్గా చూసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దాన్ని వాడలేదు, అంతేనా? ఒకసారి నేను చోట మినిస్టర్స్ మీటింగ్లో కూర్చొని అక్కడ ఆయన సేవడు చెప్తా ఉంటే నాకు బైబిల్లో అండర్లైన్ చేసుకుని రాసిన అలవాటు ఉన్నారు. అక్కడ చేసి బైబిల్ని పడిచే మాకు అట్లా కట్టిన బైబిల్ ఉన్నది దేనికి? జాగ్రత్త పెట్టుకోవడానికా? జాగ్రత్తగా పెట్టుకోవడానికి నువ్వు ఆలోచన చేసినట్లయితే దేవుడికి నీకు సంబంధమే లేదు నా దృష్టిలో. దేవుడు నాతో ఈ వాక్యాలు ఇక్కడ మాట్లాడాడు, నేను అక్కడైతే నోట్ చేసుకున్నా. అతను నా చేపెట్టుకుని లాగేస్తాను పక్క రామాయణ బైబిల్ పాడు చెప్పక నా కళ్ళ ముందు. ఏమన్నా అప్పుడు నేను నాకు మాట గుర్తు వచ్చాడు, సాతాను అవతలకి. అదే చెప్పున్నాను, దేవుడు నాతో మాట్లాడిన సంగతి నేను రాసుకుంటే అది నీకేం పని? అర్థమవుతుందా? ఎందుకంటే ప్రార్థన అనేది నీకు దేవుడికి వ్యక్తిగతమైన సంగతి.
దేవుడు మాట్లాడటం అనేది నీకు దేవుడికి మధ్యలో వ్యక్తిగతమైన సంగతి. దానిలో ఇతరుల జోక్యం వద్దు. కొంతమంది ఉంది ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్ ఒక భాస్కర్ లాగా మీరు ఏదైనా కావాలనుకుంటే దేవుడిని అడగండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడంటే అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక గుమ్మని కూర్చొని ఏమడిగావు దేవుడు, ఏమడిగావు చెప్పు. నువ్వు ఇంకొకరికి చెప్పేదైతే నువ్వు దేవుడు అడగాల్సిన పని, దేవుడిని అడిగేదైతే ఇంకో చెప్పాల్సిన పని. ప్రార్థన చేయటం అంటే దేవుడికి చెప్పాక నమ్మకము కలిగి ఉండటం. ఈరోజు మనం ఫెయిల్ అవుతున్నాం. దేవుడిని అడిగానండి, ఇది ఆయన ఇవ్వట్లేదండి, నువ్వు నమ్మలేదు, అందుకే నేను ఇవ్వట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు యుద్ధం ఎక్కడ చేస్తున్నావు అంటే నీ లోపల యుద్ధం చేస్తున్నావు, యుద్ధం బయట ఎక్కడ లేదు. there has to be a place selected for the battle to begin and for the battle rest. యుద్ధం చేయడానికి, యుద్ధం ప్రారంభించడానికి ఒక స్థలము ఎన్నుకోబడి ఉన్నది. దట్ బ్యాటిల్ గ్రౌండ్స్ బిగిన్ ఇన్ ద హ్యూమన్ మైండ్. ఆ యుద్ధ భూమి అనేది ఎక్కడ ప్రారంభించిందంటే మానవుని మైండ్, అంటే హృదయ ఆలోచనలో, మనసులో ప్రారంభించబడింది. దెర్ ఇస్ వేర్ ద బ్యాటిల్ స్టార్ట్స్. అదిగో అక్కడే యుద్ధం అనేది ప్రారంభించబడింది. అంటే మొట్టమొదటి యుద్ధ భూమి ఉండాలి, ఆ తర్వాత యుద్ధం జరగాలి. అవునా? కాబట్టి యుద్ధ భూమి ఉందా అంటే ముందు యుద్ధ భూమి ఉండాలి. యుద్ధ భూమి లేకపోతే ఎక్కడ కొట్టుకోవాలి. కాబట్టి యుద్ధం చేయాలన్నా ఒక యుద్ధ భూమి కావాలి. కాబట్టి ఈరోజు యుద్ధం ఎక్కడ అంటే అదిగో ఆ లోపల జరుగుతుంది. అది ఆశ్చర్యమైన సంగతి మీకు ఒకటి చెప్పాలా, ఈ యుద్ధం నీది కాదు, నాది కాదు. ఎవరిది? యుద్ధం ఇక్కడిది కాదు. యుద్ధానికి బిగినింగ్ ఇక్కడ కాదు. యుద్ధం బిగినింగ్ పరలోకంలో. పరలోకం నుంచి వాడిని ఒక తన్నుదనితే వాడు అక్కడి నుంచి కింద పడ్డాడు. వాడు పడతా ఏం చేస్తారంటే 1/3 వంతుని నక్షత్రాలు మొత్తం తీసుకొని కింద పడ్డాడు. యేసుక్రీస్తు చెప్పలేదా, అపవాది పైనుండి మెరుపు వలె కింద పడి ఉన్నాడు, ఎందుకు వాడి కింద పట్టి నేను చూసి ఉన్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈరోజు యుద్ధము పరలోకంలోంచి వాడు తన్నబడితే, మైకేల్ ద్వారా వాడు తన్నబడితే వాడు వచ్చి కింద పడి ఇప్పుడు కింద ఉన్న ప్రజలతో యుద్ధం చేయడం బిగిన్ చేశారు. కాబట్టి వాడు ఈ నేలను వాడుకోవటంలా, నేల మీద ఉన్న దేవుడు యొక్క ప్రజలను వాడుకొని వాడి మనస్సులని పాడు చేసి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనసు మనం పాడు చేయబడుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంద్రియాలతోనే వాడు మన లోపలికి ప్రవేశిస్తున్నాడు. మనకున్న 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 వాడు మన లోపల రావడానికి గేట్లు అయి ఉన్నాయి. కాబట్టి ఈ గేట్లు జాగ్రత్త. ఏంటంటే ఆ గేట్లు కళ్ళు, ముక్కు, నోరు, చెవి, స్పర్శ. ఈ 5 వాడి గేట్లు. ఈ 5 అయిపోయిన అనుకోదు, లోపల మళ్ళీ ఇంకా 5 గేట్లు ఉన్నాయి. ఈ బయట 5 గేట్లతో వాడు ముందు లోపలికి వస్తాడు. నువ్వు బయట 5 జయిస్తావు, ఆ తర్వాత లోపల ఉంటే మళ్ళా అక్కడ ఫెయిల్. ఇవన్నీ దాటొచ్చాక అదిగో అక్కడ దేవుడు వచ్చాడు. కాబట్టి మన లోపలే 3 దశలుగా నువ్వు యుద్ధం చేయవలసి ఉన్నావు. అంటే నేను చర్చికి రాగానే బైబిల్ తీసే కానీ వాక్యమైన కానీ యూట్యూబ్లో నాకు లైక్ కామెంట్ పెట్టగానే అయిపోలేదు. ఇట్స్ నాట్ ఓవర్. వాడిని లోపల నుంచి బయటికి పంపించడమే నీ యుద్ధాన్ని జయించడమే. అప్పటిదాకా నీ యుద్ధం ఆపడానికి వెళ్ళలేదు. ఒక చిన్న మాట తీసుకుందాం. ఇదే వర్తమానంలో నుంచి ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫౌట్. మనకున్న అత్యంత గొప్ప పోరాటము. డెసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ ద మైండ్. ఎక్కడ యుద్ధం జరుగుతున్నదో అక్కడే మన నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడ నిర్ణయాలు? ఇప్పుడు నిర్ణయాలు నీ చెయ్యో నీ కాలో తీసుకోదు. నిర్ణయం తీసుకునేది నీ మనస్సు అయినది. నీ శిరస్సులోంచి నిర్ణయాలు రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ గమనిస్తే డెసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ ద మైండ్, ద హెడ్. దేర్ ఇస్ వేర్ సాతాన్ మీట్స్ యూ. ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటావో, ఎక్కడైతే నీ మనసు ఉందో, ఎక్కడైతే నీ శిరస్సు ఉందో అక్కడే అపవాది నిన్ను కలుసుకుంటాడు. అంటే నువ్వు నిర్ణయం తీసుకోవటంలో వాడి ప్రభావాన్ని పెడతాడు. ఇంకొంచెం ముందు చూద్దాం. అండ్ ద డెసిషన్స్ ఆర్ బికాస్ దట్ గాడ్ మేడ్ ఎ మ్యాన్ దట్ వే. ఎందుకంటే దేవుడు మానవుని ఆ విధంగా తయారు చేశాడు. కాబట్టి నీవు నిందించుకోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను చేసినప్పుడే అలాగ చేశాడు. అపవాది కూడా నిన్ను కలుసుకోవడానికి వీలుగా అనిపించాడు. ఎందుకంటే వాడు కలిసినప్పుడే నువ్వు ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తివో బయటపడుతుంది. అంతేనా? నేను తరచుగా ఇచ్చే స్టేట్మెంట్ మళ్ళా ఇస్తున్నా. మనం ఎవరో తెలియాలంటే, నిజంగా మనం ఎవరో తెలియాలంటే ఒక్కడే మనం ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు చూసారా? భూమి మీద అత్యంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉండేది ఎవరికంటే తెలుసా? ఒక్కడే ఉన్నప్పుడు వచ్చే ఆలోచన. అప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ మన దగ్గర ఉంటుంది.
ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు అనుకున్నప్పుడు నీ అసలైన స్వభావం బయటకు వస్తుంది. ఇది ఏ స్వభావం అంటే పూర్తిగా అపాయకరమైనది. ఏం ఆలోచన చేస్తావు నీ ఇష్టం, ఏ పని చేస్తావు అది కూడా నీ ఇష్టం. ఏం చేయాలనుకున్నావో అది నువ్వు చేసేది ఎప్పుడంటే ఒక్కడే ఉన్నప్పుడు. అయితే అంటాను ఆ ఒక్కడే ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా ఉంటే అదిగో నువ్వు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నావు. అలాగంటే అదే కదా. ఇంకా ప్రాఫిట్ చెప్పిన మాట, నువ్వెవరో నాకు చెప్పవద్దు, నువ్వు ఎలాంటి వాడో నాకు చెప్పొద్దు, నీ స్నేహితుడు ఎవడో నాకు చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. ఏంటది? నా గురించి చెప్పక్కర్లా, ఎవరి గురించి చెప్పాలి? నేను ఎవరి ఫ్రెండో చెప్తే వాడిని బట్టి నేను ఎవడో అని చెప్తాను అంటున్నాడు. ఎట్లాగ సాధ్యం? ఎందుకంటే నా మనసుకు తగినట్టుగా ఉండే వాళ్ళతోనే సహవాసం చేస్తా, వేరే వాళ్ళతో చేయలేను. కాబట్టి నా ఆలోచన తగినట్టుగా ఉండేవాడు సహవాసం చేస్తాను. కాబట్టి నా ఆలోచన ఏంటో తెలియాలంటే నేను ఎన్నుకున్న వ్యక్తిని బట్టి. అంతేనా? వివాహాల గురించి ప్రాఫిట్ మాట్లాడతాడు. నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు అలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటావు. అంతేనా? అందంగా ఉండాలి, ఏమని ఆలోచనలు? బాగా డబ్బు ఉండాలి, ఏమని ఆలోచనలు? అటే తల తిన్నా కూడా అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే నీ భవిష్యత్తు గృహం ఉంటుంది అన్నట్టు. అంతేనా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వివాహం మనం సిద్ధపడినప్పుడు మన ఆలోచన ఇక్కడ లేవు, పరలోకానికి సంబంధించేవిగా. కాబట్టి ఆలోచన ఇక్కడే, వివాహం చేసుకోవాలని ఆలోచన కూడా ఇక్కడి నుంచి వచ్చినదే, భూమి మీద జీవించాలని ఆలోచన కూడా ఇక్కడి నుంచి వచ్చినదే. కొన్నిసార్లు చూడండి, మన ఇళ్లలోనే కొంతమంది వ్యక్తులు ఉంటారు, మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి ఏమాత్రం సంబంధం ఉంటుంది. మనం ఏ అంటే వాళ్ళు బి అంటే. నువ్వు ఏమైనా చెప్పు, దానికి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే నీ ఇంట్లోనే ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచన ఇక్కడ లేదు. ఇంకొక ఆలోచన ఉంది, స్థాయికి తగిన ఆలోచనలు కాబట్టి స్థాయికి మించిన ఆలోచనలు. ఈ స్థాయికి మించిన ఆలోచనలు ఎప్పుడు కూడా మన పాతాళాలు తీసుకుపోతాయి. నీ లక్ష్యాలు వేరు, నీ గమ్యస్థానాలు వేరు, నువ్వు ఎన్నుకున్న మార్గాలు వేరు, చేసే ఆలోచనలు వేరు. ఎందుకని ఈ మాటలు మీరు చెప్తా ఉన్నానంటే ఆలోచన మనల్ని కొన్నిసార్లు ముందుకు తీసుకుపోతుంది, చాలాసార్లు వెనక్కి తీసుకుపోతుంది. బలహీనత. తర్వాత ఈ ఆలోచనకి తోడు మన దగ్గర ఉండే ఇంకొక బలహీనత ఉంది. ఏంటి ఇంకో రెండో బలహీనత అంటే బద్ధకం. ఇక్కడ ఉన్న వాళ్ళలో తక్కువ ఆలోచన ఎవరికి ఉన్నాయి అంటే ఎవ్వరికి లేవు భూమి మీద. అన్ని ఆలోచనలు ఎలాగ ఉంటాయి? అంతరిక్షంలో చంద్రుడి కన్నా కొద్దిగా పైకి ఉంటే ఆలోచనలు. దానికి తగినట్టుగా ప్రణాళికల విషయంలో ముందుకు వెళ్ళే దాంట్లో చూస్తే చెప్పండి, భూమి మీద నత్త తాబేలు రెండు ఉంటాయి. నత్త తాబేలు పోటీ పెడితే అవి గెలుస్తాయి. ఏంటిది? ఆలోచనలు మాత్రం. రాజు గారు మనము ఆస్ట్రోనాట్స్ కదండి, ఇక్కడేందుకు మనం అక్కడ ఆలోచన కాదు. కానీ అక్కడికి వెళ్ళాలి, సరే ఆలోచనలు చేస్తే మంచిగానే ఉంది, కానీ అమల్లోకి వచ్చేసరికి నత్త తాబేలు. ఎందుకు నీ మాట్లాడే విమర్శ చేయాలి కాదండి. ఇప్పుడు నువ్వు బలమైన నిర్ణయం తీసుకున్నావు, మంచిది, సంతోషం. బలమైన ఆలోచన కలిగి ఉన్నావు, అది కూడా సంతోషం, మంచిది. అయితే అది తగిన ప్రణాళిక ఉన్నదా? దానికి తగిన జీవితం ఉన్నదా? భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాం, మిగతా కాసేపు పక్కన పెడదాం. ఆత్మీయమైన జీవితంలో ప్రతి ఒక్కరికి నిత్యరాజ్యం పోవాలని, పరలోకంలో ఉండాలని, రాకడలో ఉండాలని, అందరికి మంచి మంచి ఆలోచనలే. ఏ ఒక్కటి తక్కువ లేదు, తప్పు కాదు. అయితే తగిన జీవితం మన దగ్గర ఉన్నదా అంటే లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నేను వెళ్ళిపోతాను ఏదో రకంగా. దేవుడు మంచి దేవుడు, నన్ను తీసుకుని పోతాడు. మంచి దేవుడు కరెక్ట్, నిన్ను తీసుకుని పోతాడు రాము. ఆయన నిజంగా మంచి దేవుడు మాత్రమే కాదు, ఆయన మొహమాటం లేని దేవుడు. అందరికి గుర్తు చేస్తాను ఈ పూట నేను, యేసుక్రీస్తుకి ఎంత మాట మొహమాటం లేదు. ప్రవక్త అంటున్నాడు నిర్మోహమాటంగా ఆయన అందరికి కూడా ఆయన చెప్తాడు. ఇంకో మాట అన్నాడు, ఆయన సూటిగా చెప్తాడు. ఆయన దయ చూపించాడు చోట దయ చూపించాడు, జాలి పడాల్సిన చోట జాలి పడ్డాడు, ప్రేమ చూపించాల్సిన చోట ప్రేమ పడ్డాడు, కన్నీళ్లు కార్చాల్సిన చోట కన్నీళ్లు కార్చాడు, కొరడా పెట్టి కట్టే సమయంలో కొరడా పెట్టి వచ్చాడు. అంటే ఎక్కడ ఎలా ఉండాలి అలాగే ఉన్నాడు. కాబట్టి అన్నిసార్లు నువ్వు నా మంచి దేవుడు అనొచ్చు, ఆయన మంచి దేవుడు కాబట్టి. అయితే నువ్వు వాక్యానుసారంగా లేకపోతే ఆయన నీకు ఎన్నడూ మంచి దేవుడిగా ఉండడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒక
దావీదు గొలియాతు యుద్ధం చేసుకున్నప్పుడు ఆ స్థలం అది ఏలా వేలి అంటారు, ఏలా లోయ, ఒరిజినల్గా ప్లేస్ అది. దాని గురించి మాట్లాడతా. లైక్ when you war with Philistines, ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు there was a hill on each side where they gathered. రెండు వైపులా, అన్ని వైపులా కొండలు ఉంటే ఆ కొండల మధ్యలో వాడు యుద్ధం చేసుకోవాలని కోరుకున్నాడు. అక్కడికి వచ్చారు. See, that's where Goliath come out and call the armies of Israel. ఇజ్రాయెల్ సైన్యాన్ని అక్కడి నుంచే గొలియాతు తిరస్కరించాడు ఆ ప్రాంతం. That's where David met him in the valley where he passed over. దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు గొలియాతుని కలుసుకున్నారు, ఆ స్థలం అదే. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వచ్చామంటే దావీదు వలె యుద్ధ భూమికి పిలువబడొచ్చు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దావీదు చిన్నవాడు, దావీడికి యుద్ధం తెలియదు కదా అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తారంటే దావీదుకి రహస్యంగా ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రాఫెట్ చెప్తున్నాడు, డేవిడ్ ఇస్ అన్ ఇన్విజిబుల్ ఆర్మీ ఆఫ్ గాడ్. దావీదు దేవుడు ఒక అదృశ్య సైనికుడు, సైన్యము అంటున్నాడు. నేను నమ్ముతున్నా ఈరోజు వధువులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృశ్యమైన సైన్యం. ప్రతి ఒక్కరు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అంటే దేవుని ద్వారా సిద్ధపడిన వారు ఎవరైతే ఉన్నారో అలాగే వారి దేవుడి కొరకు సిద్ధపరచుకున్నారు. ప్రకటన 19 ప్రకారము వధువు తనను తాను సిద్ధపరచుకుంది. బ్రైడ్ ఇస్ ప్రిపేరింగ్ హర్సెల్ఫ్. ఆమెని తయారు చేసుకుంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యంలోకి వచ్చి నీవు వర్తమానం తెలిసి నిన్ను సిద్ధపరచుకోవడం ప్రారంభించిన తర్వాత దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇక ప్రశ్న ఏంటంటే, ఆర్ యు రెడీ ఫర్ ది వార్? నువ్వు యుద్ధానికి సిద్ధమేనా? యుద్ధ గ్రౌండ్ ఎన్నుకున్నారు, ఎక్కడ కొట్టుకోవాలి ఎన్నుకున్నారు, ఎలా కొట్టుకోవాలి ఎన్నుకున్నారు, ఎంతమంది తీసుకోవాలి ఎన్నుకున్నారు, అన్నీ ఏంటి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, పోయిన వారం మాట్లాడే సంగతి. అంతరిక్షంలోకి పోవాలంటే వాళ్ళకి ఒక సూట్ కావాలి. ఆ సూట్ లేకుండా అంతరిక్షంలో అడుగు పెట్టలేరు. అలాగే ఇప్పుడు మన జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో జరిగే యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం చేయడానికి నీకు కూడా ఒక సూట్ కావాలి. ఏంటి ఆ సూట్ అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచము. ఇది లేకుండా నువ్వు యుద్ధం చేస్తే ఫెయిల్ అవుతావు. ఈరోజు నేను యుద్ధం చేసేస్తున్నాను, కొద్దిమంది పాస్టర్ గారు నేను నా జీవితంలో యుద్ధాలే చేస్తున్నానండి, యుద్ధాలే చేస్తాను, సంతోషం. అయితే సర్వాంగ కవచం కలిగి ఉన్నావా? యు హ్యావ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ విత్ యు ఆర్ విత్ యు. నువ్వు దాన్ని కలిగి ఉన్నావా అంటే ప్రస్తుతం మనకి ఏమొస్తుంది? చిన్నప్పుడు మాట ఉన్నది, and as the battles rage you become a real target. యుద్ధంలోకి అడుగు పెట్టాక, యుద్ధం ప్రారంభమైన తర్వాత నువ్వు లోపలికి రాగానే నీవే అందరికి టార్గెట్. నా మాట వింటున్నారా? ఈరోజు క్రైస్తవమైన నీవు టార్గెట్. అన్ని వైపుల నుంచి నువ్వు టార్గెట్. నువ్వు సంపాదించే టార్గెట్, నువ్వు తినేది టార్గెట్, నువ్వు ఉండేది టార్గెట్, నువ్వు జీవించేది టార్గెట్, నువ్వు చూసేది, వినేది, నడిచేది, మాట్లాడేది, ధరించుకునేది ప్రతి ఒక్కటి టార్గెట్ అనే చుట్టుపక్కల. ఎందుకంటే చాలా కన్నులు నిన్ను గమనిస్తా ఉన్నాయి. ఏంటి ఆ కన్నులు అంటే, నువ్వు ఎక్కడ దొరుకుతావా ఎదురు చూస్తున్నారు, ఎక్కడ దొరుకుతావు వెతుకుతున్నారు. ఏమీ లేకపోయినా ఒక రాగేసి నీ మీద ట్రై చేస్తాడు, దొరికేవా లేదా. అయితే వీటన్నిటి మధ్యలోంచి నన్ను క్షేమంగా నడిపించేవాడు ఒకడు నా పక్షం ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. See, put on the whole armor of God and march forward. దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించి అప్పుడు నీవు ముందుకు నడువు. దేవుడు యొక్క సర్వాంగ కవచం ధరించకుండా నువ్వు అడుగులు ముందుకు వేసినప్పుడు మనకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, విజయాలు రావట్లా. విజయాలు రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు యొక్క ఆలోచన, ఆయన ఒక వాక్యాన్ని సంపూర్ణంగా తీసుకోక కొద్దిగా తీసుకుంటున్నాం, ముక్కలు తీసుకుంటున్నాం. See, belief is being dressing them, training them. ఈరోజు మన సిద్ధపరిచేవాడు, మనకి సర్వాంగ కవచం ధరింపజేసేవాడు దేవుడే. దావీదుకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? సింహం విషయంలో, ఎలుగుబెట్టి విషయంలో, గొలియాతుని చంపే విషయంలో ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది ఎవరంటే దేవుడే. అభిషేకం ఇచ్చిన వాడు ఎవడు? దేవుడే. కావలసిన సమకూర్చువాడు ఎవడే? జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. అన్ని దేవుడే. కాబట్టి అందుకని దావీదు గొలియాతు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, యుద్ధం నాది కాదు యెహోవా. కారణం ఏంటి? దావీదుకి రహస్యం తెలుసు, నేను జయించలేను, అయితే నన్ను పిలిచిన వాడు జయించగలడు, నాలో ఉన్నవాడు జయించగలడు. నా కంటికి బయట కనిపించేవాడి కన్నా లోపల ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి నేను ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ఆయన నాకు ఇచ్చిన సర్వాంగ కవచము కానీ నేను ధరించుకుని ఉన్నట్లయితే నేను నా శత్రువుని జయించగలను. ద సేమ్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యు టునైట్. ఈ రోజు మీకు అదే సంగతి నేను చెప్తా ఉన్నా. దేవుడి యొక్క సర్వాంగ కవచము కానీ ధరించుకుంటే నువ్వు ఎన్నడూ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపో.
మొట్టమొదటిగా చూద్దామండి. ఈ సర్వాంగ కవచం మనకి కనిపిస్తుంది, కానీ ఇక్కడ వాస్తవంగా ఇది భౌతికంగా కనిపిస్తున్నది. అయితే దీన్ని ఆత్మీయంగా మనం చూడవలసిందాం. మొట్టమొదటి చూడండి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రాణము. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఏంటి సాల్వేషన్ అంటే నువ్వు రక్షణ పొందుతామై. బాప్టిజం, ఈరోజు మనం అనుకునే బాప్టిజం వేరే అండి. నేను ఆ బాప్టిజం గురించి మాట్లాడటల్లా. నీటి బాప్టిజం కాదు. నీటి బాప్టిజం నిన్ను ఎన్నడూ రక్షించదు. నీటి బాప్టిజం పొందిన తర్వాత నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడు రక్షించబడతావు. నీటి బాప్టిజం ఏంటంటే నీకు బలం ఇవ్వటానికి. అది వర్తమానం చెప్తున్నది. నువ్వు ప్రతి సంవత్సరం బాప్టిజం పొందినా, 100 సార్లు బాప్టిజం పొందినా పరలోక రాజ్యం చేయాలి. తిరిగి జన్మించాలి. ఒక్కసారి నువ్వు తిరిగి జన్మించావంటే ఎన్నడూ మరి లోకంలోకి పో. లోకంలోకి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదు. ఈరోజు దేవుడు మనల్ని శాసిస్తాను, నువ్వు బాప్టిజం పొందమంటే నేను బాప్టిజం పొందాలి, ప్రయోగాత్ర తీసుకోవాలి, దాన్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. నేను బాప్టిజం పొందే బాప్టిజం కాదు. బాప్టిజం అంటే తిరిగి జన్మించడమై ఉన్నది. ఒకసారి జన్మిస్తే నువ్వు జయించేవాడిగానే ఉంటావు, కానీ నువ్వు పడిపోయేవాడిగా ఎన్నడూ ఉండవు. రెండో సంగతి, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటిషియస్నెస్. ఏంటంటే నీతి అనే మైమరుపు నువ్వు తొడుగు. ఇది మన నీతి కాదు, స్వనీతి కాదు, దేవుని నీతి. వాక్యపు నీతి నువ్వు కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక దొంగను మీరు కానీ పట్టుకుంటే ఎందుకు దొంగతనం చేస్తామంటే వాడు నీకు ఒక కథ చెప్తాడు. ఆ కథ ఇంటే నీకు కూడా వాటితో కలిసి దొంగతనం చేయాలనిపిస్తుంది. వాడి నీతి ఎలా ఉంటుంది? నాకు ఇది కరెక్టే, నన్ను ప్రపంచం అర్థం చేసుకోవాలా, ఇంటి వాడు వదిలేస్తారు, బయట వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు, కాబట్టి నాకు గత్యంతరం లేదు, ఇది లేకపోతే నేను చచ్చిపోతా, అలాగేలాగని చెప్పి వాడు ఒక మంచి కథ ముచ్చట చెప్తాడు. విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనం కూడా కళలోంచి దారులు కాబట్టి నిజమే కదా అనుకుంటాం. అయితే దొంగతనం అనేది నేరం అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు దేవుడి దృష్టిలో పని చేస్తున్నామా? చేయట్లా. పని విషయంలోనేమో దొంగలు, కానీ నీతి విషయంలో మాత్రం దొర. కాబట్టి ఈరోజు నేను చెప్తామన్నా, నా నీతి కాదు, నాకు నచ్చిన విధానంలో నేను పోయినప్పుడు నాకు వచ్చే నీతి కాదండి. దేవుని వాక్యానుసారంగా వెళ్ళే నీతి నాకు కావాలి. అటువంటి నీతిని నేను నీవు అందరం కలిగి ఉండవలసింది. మూడోది, బెల్ట్ ఆఫ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్, సత్యం అనేది దట్టి కట్టుకొని. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్. ఒక రంగం మాట్లాడతారు ఏంటంటే, ఈరోజు అందరి ముందు మనం మాట్లాడే వ్యక్తులు వేరు, అందరూ లేకుండా మనం ఉన్నప్పుడు మాట్లాడే వ్యక్తి లోపల ఇంకొకటి ఉంటాడు, రెండో వాడు మాట్లాడతాడు. ఎందుకని మాట్లాడినానంటే, అందరూ ఉన్నా లేకున్నా నీ లోపల సత్యమే రావాలి. కానీ మన దగ్గర వస్తున్నదా? ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? అవసరానికి తగినట్టు అనేది ఒక మాట ఉన్నది. ఇంకో మాట మాట్లాడితే ఇది మనకు అర్థం కాదు, మనకు అర్థమైన భాష ఉంటుంది. ఏ ఎండకి ఆ గొడుగు పెట్టాలి. ఇదేంటిది? ఇది ఎప్పుడు దేవుడి వాక్యానుసారం కాదండి. దేవుని వాక్యానుసారం ఏంటో తెలుసా? అది ఎండైనా వానైనా చలైనా నువ్వు ఒక్కలాగే ఉండాలి. బైబిల్ చెప్పట్లేదా? నువ్వు వెచ్చగా ఉండక, చల్లగా ఉండక, నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట్లోంచి ఉమ్మివై ఉద్దేశించున్నానని చెప్పి దేవుడు లౌకిక సంఘ కాలంతో ప్రకటన 3వ అధ్యాయం చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంటారంటే, మనం ఒకలాగా ఉండటంలా, ఏదో ఒకలాగా ఉండటంలా. ఒక సందర్భంలో ఒకలాగా, ఇంకో సందర్భంలో ఇంకోలాగా ఉంటున్నాం. అవునా? సరే, నా కుటుంబం ఏదైనా జరిగితేనేమో అందరూ నాకు సహాయం చేయాలి, ఇంకో కుటుంబం జరిగితే ఏమి చెప్పలేదు. నా వరకు నేను, ఎవరి వరకైనా నేనే. ఇది ఎట్లాగా? నాకు అందరూ సహాయం చేయాలనుకున్నప్పుడు నేను ఎలా ఉండాలి తెలుసా? ఎవరికైనా అవసరం వస్తే నేను కూడా దాంట్లో భాగం. అంతేనా? ఈరోజు ఇలాగున్నామా? చెప్పండి, ఎవరే సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎందుకంటానంటే, నీతి అనేది నీ హృదయంలోనే ఉంటుంది. నా హృదయం ఏం చెప్తే అది నీతి కాదండి. నా హృదయానికి నేను వాక్యం చెప్పవలసి ఉన్నా, నేను వాక్యంతో గద్దించాలి నా హృదయాన్ని. నేను చాలాసార్లు, ఎందుకంటే చాలాసార్లు మన హృదయం, మన ఆలోచనలు మనల్ని తప్పుదారిలో పట్టిస్తాయి. కొన్నిసార్లు మనం చూసినవి మన కళ్ళకి తప్పు కాదు, మనం చేసినవి తర్వాత మనకు తప్పు అనిపిస్తాయి. మన ఆలోచనలు తర్వాత తప్పు అనిపిస్తాయి. కాబట్టి ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది వాక్యం.
కాబట్టి అందుకని మన ఆలోచన వాక్యం దగ్గరికి తీసుకుపోయి వాక్యాన్ని ముందు పెట్టుకోండి, దాన్ని ఆధారం చేసుకొని మన వాక్య ప్రకారంగా ఆలోచన చేసామా నువ్వు పొరపాటు పట్టడానికి అవకాశం లేదు. అయితే నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఆలోచన చేసినప్పుడు మిగతా వాళ్ళకి నీ అన్ని తప్పు అనిపించవచ్చు, చెడు అనిపించవచ్చు, కఠినం అనిపించవచ్చు, చట్టం అనిపించవచ్చు, ఇదేంటి ఇలా కూడా అనిపించవచ్చు. కానీ కాలక్రమంలో ముందుకు పోయినప్పుడు అదే సత్యమని తేలి. యేసుక్రీస్తు ఆ దినం వచ్చి మాట్లాడినప్పుడు అందరు విమర్శించారు, అందరు తిట్టారు, దూషించారు. చివరికి ఆయన మరణ శిక్ష వేయడానికి కూడా వెనకాడలా. కానీ ఆ తర్వాత ఏమన్నాడు? శిక్ష ఇచ్చిన వాళ్ళే నిజంగా ఆయన దేవుడు కుమారుడు. అదేంటది? వాళ్ళ కళ్ళకి కాసేపటికి కనబడకుండా పోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతేనండి. కాబట్టి ముందు వాక్యాన్ని తెద్దాం, దాని వెనక మనం నిలబడతాం. ఆ వాక్యం మనల్ని కాపాడాలి, ఆ వాక్యము మనల్ని నడిపించాలి, ఆ వాక్యమే మనకి మార్గదర్శిగా ఉండాలి. ఏమా తర్వాత షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాల్. ఎందుకు విశ్వాసం అనే డాల్ అంటే శత్రువులు నీ మీద వేసే అగ్ని బాణములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నువ్వు కాపాడుకోవడానికి. ఇప్పటిదాకా నువ్వు గమనిస్తే ఇవన్నీ కూడా నీ వంతు ఏమీ లేవు దీని లోపల. నీ వంతు అన్ని వాక్యాల నుంచి వచ్చింది. నిన్న కూడా చెప్తాను, నిన్న శుక్రవారం కూడా చెప్పినట్టు గుర్తు నాకు. మనల్ని ఎవరన్నా కానీ విమర్శ చేస్తే ఫస్ట్ మన ముఖం రంగు మారుతుంది, నిజమేనా? రెండోది మన ఆలోచన స్పీడ్ అవుతుంది. అవునా కదా? ఎంత స్పీడ్ అవుతుంది చెప్తాను. ఎవడన్నా మళ్ళీ అనగా నేను ముందు శరీరంలో బ్లడ్ స్పీడ్కి వెళ్తుంది. ఆ బ్లడ్ స్పీడ్కి వెళ్ళి ముందు ముఖంలోకి వస్తుంది, ముఖంలో రంగు మారుతుంది. ఆ తర్వాత నరాలు మొత్తం స్టిఫ్గా అవుతాయి. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒక వ్యక్తి నిన్ను విమర్శించినప్పుడు ఆ విమర్శను లోపలికి తీసుకున్నావు. ఆ తీసుకున్న ఆలోచన చూడండి, అది ఆత్మీయమైనది. అయితే నువ్వు శరీరాన్ని తీసుకున్నావు, నువ్వు దాన్ని అక్కడ వదిలిపెట్టవు. ఈరోజు మనం అక్కడే యుద్ధం చేస్తున్నాం. ఏ ఆలోచన లోపల తీసుకోవాలి అంటే ఏ ఆలోచనకు నువ్వు స్పందించాలి. మనం ఎలాగున్నాం? నాకు తెలిసి కొంతమంది ఉన్నారు పక్కింట్లో మాట్లాడుకుంటాం, వీళ్ళు ఇక్కడే సమాధానం చెప్తున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బైబిల్ మాట్లాడినట్టుగా ఉంది తీ అన్నారనుకో, ఆమె తీ అంతే చేస్తాను. దేనికి స్పందించాలి? నీకు అవసరం ఉందా? అసలు వినపడలేదు. కానీ ఇంట్లో వీళ్ళకైనా చెప్తే స్పందించాలి. ఇంట్లో ఆశ్చర్యం కదా ఇది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకని మాట్లాడాలంటే నువ్వు స్పందించాల్సింది వాక్యానికి. వాక్యము కానిదాన్ని నువ్వు ఆపేసి. ఒక మంచి మాట ఉన్నది, ప్రాఫెట్ చెప్పిన బ్యూటిఫుల్ మాట. ఒక నిజమైన క్రైస్తవుడు అయితే, నీవు ఒక నిజమైన క్రైస్తవుడు అయితే ఒక రూమర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీ చెవి దగ్గర ఆగిపోవాలి. ఏంటంటే అది ఆశ్చర్యం లేదు ఈ మాట. కొన్ని ఇంటానికి బాగోం మనకి. చెప్పండి ఏంటది? ఎవరి గురించి నేను గాసిప్పో రోమ మన దాకా వస్తే ఏం చేయాలంటే నీ చెవి దగ్గర ఆగిపోవాలి. కానీ మన దగ్గర అవుతాయా? ఆగదండి. ఫోన్కి మాటలు వస్తాయి. వస్తాయా ఫోన్కి మాటలు? ఎవరన్నా మనకి చెప్పారు ముందు ఎంక్వైరీ చేయాలి. ముందు అసలు అవునా కాదా? నేనంటే అది నీకు సంబంధించిందా కదా? చెప్పండి త్వరగా. నాకు సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. నాకు సంబంధిస్తే నేను అడగను. ఎందుకని ఒక అడిగితే బరువు పోతాను. ఇంకొకటి అయితే ఏమైనా అడుగుతాను, ఇంకొకటి అయితే ఏమైనా అడగచ్చు నేను. అయితే ఇదే మాట అంటున్నా. ఒకసారి పేతురు గురించి యోహాను గురించి చిన్న మాట చెప్పాలి. యోహాను సువార్త చివరి అధ్యాయంలో యోహాను ఆలస్యంగా వచ్చాడు పాస్టర్ల మీటింగ్కి. అప్పటికి పాస్టర్ల మీటింగ్ ఆల్మోస్ట్ అయిపోయి యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు దూరంగా వస్తున్న యోహాను చూసి పేతురు అన్నాడు, ప్రభా మనకి ఏమోను, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ. ప్రభా మనకి ఏమోను ప్రభా, ఇంపార్టెంట్ కదా, నాకేమైపోయినా పర్వాలేదు, కానీ ఆడికి మాత్రం ఏమవుతుంది నాకు తెలియదు ప్రభా, వాడికి ఏమోను ప్రభా. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడినాడు, నేను వచ్చే వరకు అతనుట నాకు ఇష్టమైతే అది నీకేం పని అని మాట్లాడుతున్నాడు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏంటంటే అది చూడండి, ఇక్కడ నా సంగతి. ఇక్కడ పేతురే అలా తిట్లు అంటున్నాడు, పేతురు తిట్టించుకుంటున్నాడు, నువ్వు పనికిరామన్నాడు, అన్ని అయిపోయింది ఇక్కడ మొత్తం. కానీ ఏంటి ప్రభా నన్ను రోజు తెచ్చాయి, కానీ అసలు ఆడికేమో అని. ఈరోజు మనుషులు ఎక్కడున్నాం మనం? ఇలా మాట్లాడుకుందాం. కొద్దిమందికి అంటే మన సంఘం దాదాపుగా లేదు నా దేశంతరికి ఎక్కడా కూడా ఎప్పుడు అయినా కూడా చెప్తాను. ఒక్కోసారి వాక్యం జరుగుతూ ఉంటే కొన్ని సంఘాల్లో నాకు తెలుసు అని చెప్తాను, ఈ వాక్యాన్ని ఆడకి ఏదో వస్తుంది. ఆడి మొహం చూసి చెప్తుందో, ఆడ మొహం చెప్తుందో, బాగా మొహం
కూడా అది నీకోసం చూడలేకపోయింది తెలుసా. అదే నీ వాక్యం నీకు వస్తే చెప్పండి, ఏం పోయగలం భాష గారికి? కోపడకండి. నేనంటున్నా, రెండు ఒకలాగా తీసుకో, రెండు ఒకలాగా తీసుకో. అదే నీకు కావాలంట. సత్యమా తీసేసుకో, నన్ను పర్లా, నేను రెడీగా. నేను మన శుక్రవారం కూడా చెప్పా, మీతో మాట్లాడుతుంటే దేవుడు నన్ను కూడా కనిపించాడు. నేను కూడా తీసుకో, ఇక్కడి నుంచే నేను యాక్సెప్ట్ చేశాను. అంటే మీరు వేరు నేను వేరు, దేవుడికి ఏముండవు. అసలు అక్కడ నడవచ్చండి అని ఆయన అందరికి వెళ్ళి ఒకటే వచ్చాడు. అక్కడ ఇద్దరం గొర్రెలు ఆయన దగ్గర, కాపరాయనానికి మనం లోపడాల్సిందే. కాబట్టి నేనేమంటానంటే, కొన్నిసార్లు మనము కొన్నిటి త్వరగా ఆపేయాలి, లోపలికి రానియద్దు. నీ మనస్సుని అవి పాడు చెయ్యి నీకు. ఇదే శుక్రవారం మాట్లాడుకున్నాం, ఒత్తిడి చాలా డేంజర్. ఆ ఒత్తిడి లాస్ట్కి ప్రాణాన్ని తీసేది అయిపోయింది. ఒక మాట చెప్తాను, కోపడకండి. ఒక వర్స్ట్ యాప్ని ఇండియా గవర్నమెంట్ తీసేసి దాని విషయంలో సంతోషపడతాను. టిక్ టాక్ అని ఉంటుంది, దానికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా మంది. రైల్స్ కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు, తెలుసు కదా మీకు. రైళ్ళకి అక్కడ దూకి ఇక్కడ దూకి ఇచ్చేసి దేనికోసం ఎందుకు వాళ్ళు చేసినాయని వినపడదు. ఎవడో ఈ రైలు చూడాలి, వాడి కోసం కాదు. అర్థమవుతుందా? అంటే ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే, చాలా జీవితం మన జీవితంలో దేని కొరకు బతుకుతున్నాం తెలుసా? వినపడదు. మన కోసం బతకడం ఎప్పుడో మానేసాం. కోప్పడకండి. డ్రెస్ వేసుకురావాలి, చెప్పండి. ఎప్పటికి కూడా బట్టల షాప్కి వెళ్తే ఇద్దరు వెళ్తారు, ఒకళ్ళు పోరు. కొంటే ఏమడగాలి? నాకు బాగుంటుంది అయింది చెప్పండి. బలహీనమో కదా? అసలు దేవుడు వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? నీ పాపపు శరీరము ఇతరులకు కనబడకుండా కప్పుకునే నిమిత్తం ఆయన వస్త్రాలు ఇచ్చాడు, నచ్చే నిమిత్తము కాదు. నాకు ఈ కలర్ బాగోద్దు అనుకుంటా. చాలా మంది కోపడకమ్మా, నన్ను తిట్టుకోమ్మా, అక్కడ సీరియస్గా చూడకండి. అసలు చాలా మంది భక్తులు స్త్రీలకి బట్టలు ఎందుకు కొన్నారు తెలుసా? వాళ్ళు మీకు తెచ్చి నచ్చలేదు అంటారు కదా, అందుకే అది తేటం మానేస్తారు. అదేదో ఈళ్ళే పోతారు, ఈడు తెచ్చుకుంటారు, పోనీ అని చెప్పి వదిలేసారు. అక్కడ కలర్ నచ్చిందా కాదు, ప్రేమతో తెచ్చాడా లేదా. కానీ ప్రేమ ఎక్కడ చూస్తాం మనం? చీర రంగు చుట్టమే సరిపోయింది. అలా ఈరోజు దేవుడు ప్రేమతో ఇచ్చి కాకుండా నాకు నచ్చిందా లేదా అని తీసుకోవడం వల్ల మనం ఫెయిల్ అవుతాం. అందుకే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయకుండా ఆగిపోతాం. మొక్కలు చేసుకోవద్దు వాక్యాన్ని, వాక్యం మొత్తం తీసుకోండి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. తర్వాత అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ ఉంటుంది చూడండి, ఫీట్ ప్రొటెక్ట్ బై ది గాస్పెల్. సువార్తను జోడు తొడుక్కోండి. నువ్వు యుద్ధానికి వెళ్ళాలంటే అది కూడా నీకు కావాలి. అంటే సువార్త నువ్వు చెయ్యాలంటే ముందు నీకు జీవితం ఉండాలి. నీకు వాక్యం తెలిస్తే సువార్త చేయటం కాదు, వాక్యానికి తగిన జీవితం నువ్వు కలిగి ఉంటే సువార్త చేయాలి. ఎందుకంటే నువ్వు వాక్యం చెప్తుంటే సువార్త చేస్తుంటే వాళ్ళు ముందు నీ జీవితం చూస్తారు. నాకు తెలుసు చాలా కుటుంబాలు సంఘానికి రమ్మని చెప్తామంటే వాళ్ళు ఏమంటారు, ముందు నీ జీవితం మారిందా, ముందు నీ కుటుంబం మారిందా, ముందు నువ్వు మారావా అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మనం ఇంకా మారలేదు కాబట్టి మనం చేసే సువార్త పని చేయటంలా. దేవుడి దగ్గర శక్తి ఉన్నది, దేవుడు యొక్క సువార్తలో బలం ఉన్నది. అది తీసుకుపోయే వ్యక్తిలో కూడా అదే ఉంటే దేవుడు యొక్క వాక్యం పనిచేస్తుంది. మీకు బైబిల్ తెలుసు, ఎలీషా విషయంలో, ఎలీషా దగ్గర గెహజీ విషయంలో మీకు కొన్ని సంగతులు తెలుసు అండి. ఎలీషా చేతిలో ఉన్న ఏమంటారు దండం ఇచ్చి పంపించాడు. ఇదిగో గెహజీ తీసుకుపోయి షూనేమీయుల కుమారుడు మొక్క మీద పెట్టి పైకి లేస్తాడు పో అంటే, ఎలీషా దగ్గర నుంచి ఆ మాట పట్టుకొని ఆయన వెళ్ళాడు, కానీ కుమారుడు మాత్రం పైకి లేవటం. ఎలీషా నిజమే, ప్రవక్త నిజమే, ఎలీషా పంపించిన నిజమే, ఆజ్ఞ ఇచ్చింది నిజమే అని నిజమే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేస్తుందా? పని చేయట్లా. కారణం ఏంటంటే వాక్యం నిజమే, సత్యం నిజమే, ప్రవక్త నిజమే, ఎలీషాలో ఉన్న ఆత్మ నిజమే, గెహజీ పంపించబడ్డ అన్ని నిజమే, కానీ ఎందుకు పని చేయట్లేదంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి అది పని చేయట్లేదు. అతని జీవితం సువార్తకి తగినట్టుగా లేక అది పని చేయట్లా. ఈ రోజు మనం కూడా ప్రవక్త వర్తమానం అంటున్నాం, ఎలీషా మీద ఆత్మ కలిగిన వర్తమానం అంటున్నాం, వర్తమానం సత్యం అంటున్నాం, కానీ వర్తమానంలో క్రియలు కార్యములు ఎందుకని మన జీవితం లేవంటే దానికి తగినట్టుగా జీవితం లేక, పోరాడే జీవితం లేక రాజీ పడిపోయి ఉన్నామండి. జీవితం రాజీ పడేవాడు క్రైస్తవుడు కాదు, పోరాడేవాడే క్రైస్తవుడు. ఏమా వీటన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యమైన సంగతి, ఈ చుట్టూ ఉన్నవి ఆ స్థిరస్థానము కానీ, సత్యము కానీ,
మైమరుపు కానీ, విశ్వాసపడే డాలు కానీ, సువార్త జోడు కానీ, ఇవన్నీ కూడా నిన్ను కాపాడుకోవటానికి, యుద్ధం చేయడానికి దేవుడు నీకు ఇచ్చింది ఒకటి ఉంది, సోర్డ్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ అనే ఖడ్గము. ఇవన్నీ కాపాడుకోవటానికి ఇతరుల నుంచి. ఇప్పుడు పోరాటం చేసేది దేంతో అంటే వాక్యం అనే ఖడ్గం. నువ్వు ఎంత కలిగి ఉన్నా వాక్యం దగ్గర లేకపోతే యుద్ధం చేయలేవు, ఆత్మ లేకపోతే యుద్ధం చేయలేవు. బైబిల్లో ప్రవక్త చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపవాదిని జయించడానికి యేసుక్రీస్తు రివాల్వర్లు వాడలేదన్నారు, తుపాకులు వాడలేదన్నారు, వాక్యాన్ని వాడాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అలాగుంటే బాగుండు, ఇలాగుంటే బాగుండు, ఏదో ఒకటి నాకు ఇంకా బలమైనదే యుద్ధం చేస్తాను కదా. అయితే ఈరోజు బలమైనవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేశాడు. ఏంటి దేవుడు నీకు ఇచ్చేటిగా అత్యంత గొప్పదని ఒక సంగతి, గాడ్స్ ఆర్మీ నాట్ రిట్రీట్, నెవర్ రిట్రీట్, అదర్వైజ్ డజంట్ రిట్రీట్. అదర్ వర్డ్స్, దేవుని సైన్యము ఎన్నడూ వెన్ను చూపదు. ఏంటండి? దేవుని సైన్యం ఎన్నడూ వెన్ను చూపదు. వెన్ను చూపడం అంటే వెనకడి గీయటం, వీపు చూపించటం. ఈరోజు మనం చూస్తే చూడండి, వర్తమానంకి వచ్చిన కొత్తలోనో, చర్చిలోకి వచ్చిన కొత్తల్లోనో, బాప్తిజం పొందిన కొత్తల్లోనో పని అన్న పరిచయం ఎలాగుంటాం వినపడలేదు. చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్గా, చాలా మంచిగా ఉంటాం. కొద్ది కాలం అయ్యాక వినపడలేదు. ఏం జరుగుతున్నది? వినపడలేదండి. సరే, మీకు అందరూ తెలుసు, సంఘంలో ఉన్న మీ అందరికీ 2014 నుంచి దాదాపు ఉన్నది, ఇక్కడ చాలా ఎక్కువ మంది చెప్తున్నారు. 2014 నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. ఏదైనా సువార్తకి రానంటాం కానీ, అలసిపోయాను ఇప్పుడు కాదు అంటాం కానీ, ఏదైనా ఊరు ఇట్లా ఆగిపోవటం కానీ జరిగినదా? వెళ్తానే ఉన్నాను. ఏరియాలు తిరుగుతున్నా, ఇంకే వెళ్తాను, సంఘాలు పోతే ఇంకా వెళ్తానే ఉన్నాం. ఎందుకని వెళ్తా ఉన్నామంటే, నువ్వు మొదటి రోజు ఎలాగున్నావో నీ జీవితం ముగింపు రోజు దాకా అలాగే యుద్ధం చేయాలి. కానీ మనం ఏమొచ్చాం? కరెక్ట్గా ఒక అరగంట మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఇద్దరు లేపాలి పక్క నుంచి. నేను చెప్పేది యవనస్తుల గురించి. 17 ఏళ్ళ యవనస్తులు, 20 ఏళ్ళు యవనస్తున్నారు. ఏళ్ళని పైకి లేపడానికి ఇద్దరు కావాలి. ఎలాగయ్యామంటే ఈరోజు మనం మోకాళ్ళ మీద ఉండటము, ప్రార్థన చేయడం అనే సంగతి ఎప్పుడో మర్చిపోయాం. ఈ యుద్ధం ఎక్కడ చేయాలి? నీ జీవితంలో ఒక మాట మీరు చెప్తున్నా, నీ జీవితంలో ఉదయం లేవగానే నువ్వు ముందు మోకాళ్ళ దగ్గరికి పో. కానీ మనకున్న అత్యంత వర్స్ట్ హ్యాబిట్ ఏంటి? నిద్ర లేవగానే జానది చెప్తాడు, ఇందాక చెప్పు, చెయ్యేం ఎతకాల? ఫోన్ ఎతకాల ఫస్ట్. అంతేనా? ఇక్కడ వేసి మరి చెప్పు, మేము ఎతకాలి పొద్దున్న. ఏంటది? ఫోను. అంటే ఏం చేస్తున్నాం మనం? నువ్వు ఎప్పుడైతే ముందు నీ ఫోన్ దగ్గరికి పోయావో ప్రార్థన చేయకుండా, ఆ రోజు అప్పటికే నీ దగ్గరికి దెయ్యం వచ్చిందని అర్థం. ఎక్కడ రావు కదా ఆమె ఇప్పుడు గట్టిగా చెప్తామని ఒకసారి ఇష్టం లేకపోయింది చెప్పాడు. ఎలా చెప్పారు? ఎందుకని ఈ మాట అంటానంటే, ఫోన్ నీ దగ్గర రాగానే నువ్వు ఎవరి దగ్గర నుంచి మెసేజ్ వస్తుందని చూస్తామో నాకు తెలుసు. చెప్పంటారు పోనీ. దేవుడు ఇచ్చిన మహాత్వం బట్టి మీరు ఏమి చెప్పకపోయినా ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడితే అన్ని సంగతులు నాకు ఎలా కూడా తెలుసా, పుస్తకం తెచ్చి నా ముందు పెట్టినట్టు అందరికి కూర్చుంటే చాలాసార్లు భయపడతా ఉంటే, ఏదైనా పుస్తకం చూస్తాను ఇంకా బుక్ నేను చూడకపోతే బాగుంటుంది. గబగబ తలపక్క తిప్పడానికి కారణం కూడా అయ్యింది. ఎందుకని ఈ మాట అన్నానంటే, దేవుడు యొక్క మహాకృపను బట్టి దేవుడు కొన్ని సంగతులు మనకి ఇచ్చాడు, వివేచన ఇచ్చున్నాడు. ఆ వివేచన బట్టి ఎవరు ఏంటో చెప్పాల్సిన పని లేకుండా కూడా తెలుస్తాను. అయితే నేనేమంటానంటే, నీ జీవితంలో ఏమి జరిగినా జరగకపోయినా నీ ఉదయం నిద్ర లేవగానే ముందు దేవుడికి, నువ్వు ఆ రోజు యుద్ధం గెలవాలా, ఆ మొట్టమొదటి సమయం దేవుడికి ఇచ్చావు. ఎంతమంది ఇద్దాం అనుకుంటున్నారు? ఇట్లాగైనా నీ సమయం ముందు నిద్ర లేవు. ఇంకో మాట చెప్తాను, నీకు మంచి మాట చెప్పనా? పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. ఇంకేదైనా ఉంటుందా? ఇంకెట్టా ఏదైనా పర్లేదు చెప్పండి. ఎందుకంటే నేనేమంటాను, దెయ్యానికి దూరంగా ఉన్నట్టు. సరే, ఇంకో మాట చెప్పండి, దెయ్యాన్ని ఆఫ్ చేసి పడుకోవాలన్నా. ఇప్పుడు దానికి మీరేమంటారు?
ఆఫ్ చేసి పడుకోవాలి పాస్టర్ గారు. ఏం ఆఫ్ చేయమన్నా? కానీ మనకి ఎలా ఉంది? ఇట్లాంటి మాట వింటాను అనుకోవాలి పాస్టర్. ఆగస్టు నెల అంటే చెడ్డగా ఉంటుంది అనుకున్నా కానీ మరి ఇంత చెడ్డగా ఉంటుంది అనుకోలేదు పాస్టర్. 2వ తారీఖున మరి ఇట్లాంటి ఘోరమైన మా మీద ఫోన్ ఆఫ్ చేయాలా? మేము బతికేది ఎందుకు పాస్టర్? అసలు అంబానీ ఫ్రీగా ఇచ్చినా మీరు మమ్మల్ని వదలట్లేదుగా. అసలు ఇండియాలో ఎంతమంది చెడిపోవడానికి, పిచ్చోడు కావడానికి కారణం అంబానీ అంటారు. ఇలా చెప్తాను, మీకు ఇచ్చే డేటా ప్రతిరోజు కొనుక్కోవాలంటే ఎంతమంది వాడేవాడు ఎంత డేటా? ఫోన్ చేసి మాకెందుకు ఫోన్ అండి. అప్పట్లో ఉండేది, మొదట్లో గుర్తుందా, 2001, 2000 సంవత్సరంలో ఇన్కమింగ్ కాల్ మీకు ఇవ్వడం చేస్తే మీకు 3 రూపాయలు పడుతుంది. మీరు చేస్తే కాదు, మీకు చేస్తే 3 రూపాయలు పడేది నిమిషానికి. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవడైనా మిషన్ కాదు, వాళ్ళు మిషన్ కాదు, వీళ్ళు మిషన్ కాదు, పక్కకి వెళ్ళి రూపాయి కాయలకి వెళ్ళి వేసి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు దెయ్యాలు ఎంత లేవాడు, ఉన్నాయి కానీ ఎంత లేవు. ఈరోజు ఏమైపోయావు? 12 అయింది, ఇంకా 100 MB ఉంది. ఎట్లాగైపోవాలి? దానికోసం ఏదో ఒకటి చూడటం, నీ మనసుని పాడు చేసుకో. చెడ్డది ఏదో ఒకటి కళ్ళ ముందుకు వస్తే అక్కడ నువ్వు ఆగిపోతావు. రాత్రి అదే లోపలికి వస్తావు. నువ్వు చెడిపోవటానికి, పాడైపోవటానికి బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు వదిలిపెట్టడానికి నువ్వు వాడి ప్రజలు వెన్ను చూపొద్దు, దేవుడి నుంచి దూరం వద్దు, ప్రార్థన నుంచి దూరం వద్దు, ఆయన సన్నిధిలో నువ్వు దూరంగా ఉండదు. అక్కడ ఒక మాట ఉన్నది, బట్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ మార్చెస్ ఫార్వర్డ్. నిజమైన దేవుని సైన్యము వెన్ను చూపదు కానీ అడుగులు ముందుకేస్తానే. కాబట్టి మన జీవితము అక్కడే ఆగిపోయిందా? అడుగులు ముందుకేస్తున్నామా, అడుగులు వెనక్కేస్తున్నామా, వీపు చూపించామంటానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే నువ్వు యుద్ధంలో ముందుకు పోతున్నావు. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయటంలా, బైబిల్ చదవట్లా, వర్తమానం చదవట్లా, దేవుడితో వ్యక్తిగతమైన సమయాన్ని ఇవ్వట్లేదంటే అప్పటికే నువ్వు వెన్ను చూపించి చాలా కాలం. నాకు ఒక అవకాశం ఉన్నది, గృహదర్శనం చేసినప్పుడు ఏ ఇంటికి వెళ్ళిన ఒక మాట చెప్తా, ఇల్లంతా కలిసి ప్రార్థన చేయండి. ఇల్లంతా కలిసి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడం అని చెప్తా. ఎందుకని ఆ మాట చెప్తానంటే, కుటుంబంలో గొడవలు ఉన్న ఆ గొడవల్లో ఆ ప్రార్థనలో ఉండకపోతాయి, బలహీనతలు పోతాయి. ఒకరి బలహీనత ఒకరు తెలుసు కాబట్టి ఒకరోజు కాబట్టి ఒకరోజే వాళ్ళు మనం క్షమిస్తాము, ఒకరోజు కాబట్టి ఒకరోజే వాళ్ళు మనం ప్రేమిస్తాము, ఒకరోజు కాబట్టి ఒకరోజైనా వాళ్ళ బలహీనతలు తీసివే ప్రభు అని దేవుడి దగ్గరికి మనం కూడా తీసుకుపోయేవాళ్ళు ఉంటాం. అంటే వాళ్ళ ప్రార్థనకి మన ప్రార్థనకు సహాయం చేసేది ఉంటాం. అంటే వాళ్ళు యుద్ధంలో గెలవటానికి నా వంతు ప్రార్థన సహకారం నేను కూడా ఇస్తున్నాను. అలా నువ్వు చేసినప్పుడు నీకు అది బలం కదా. వెపన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ది వార్ ఇన్ బైబిల్. బైబిల్లో దేవుడితో ఆయన ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రజలు యుద్ధం చేయడానికి దేవుడు ఇచ్చిన ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు సర్వాంగ కవచం ధరించుకున్నావో దీని తర్వాత దేవుడు నీకు ఆయుధాలు ఇస్తాడు. ఈ ఆయుధాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఒకసారి ఈ ఆయుధం చూసారా? చెప్పండి, ఏమిటి ఆయుధం? వినపడలా? గొల్యాతు దగ్గర ఎన్నో ఆయుధాలు మొత్తం ఉన్నాయి, అయితే భూ సంబంధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు దేవుడు యొక్క సర్వాంగ కవచం ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు సర్వాంగ కవచం ధరించుకుని నీ దగ్గర చిన్న రాయి కూడా పెద్ద ఆయుధం, అవునా? చిన్న ఆయుధమే. అయితే ఇంకొక మాట మీకు చెప్పాలి, దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యుద్ధం చేస్తాను, ఆ గొల్యాతుని చంపుతాను అన్నప్పుడు సౌలు అంటున్నాడు, నీ తల మీద శిరస్థానం లేదే, నా శిరస్థానం నీకు ఇస్తా అన్నాడు. అంటే ఏంటి? రక్షణ. నీ రక్షణ నాకు ఉంది, నా రక్షణ నాకు ఉంది. తర్వాత నీ పైన కవచం లేదే, మైమరిపు లేదా, మైమరిపిస్తా చూసుకో. లేదు అది నాకు పెద్దది, అది నాకు వద్దు. నీ నీతి నీదే, నా నీతి నాదే. విశ్వాసం అనే డాలిస్తా, అది నాకన్నా పెద్దగా ఉంది, నాకు వద్దు. నేను కలిగి ఉంది, నేను కలిగి ఉంటా. నా విశ్వాసం నాదే, నీ విశ్వాసం నీదే. సువార్త జోడు, నా జోడు తీసుకెళ్ళు, నువ్వు వేసుకో. ఇద్దరులోకి వెళ్తున్నావు కదా అంటే నీ పెద్దది అవుతుంది, నాకు సరిపోదు, నా షూస్ నాకు నేను వేసుకుని పోతాను. ఎవరి సువార్త జీవితం మారేది, ఇంకొకరి జీవితము నువ్వు తీసుకున్నావు. ఖడ్గం తీసుకొని నా దగ్గర ఉంది, నాకు ఈ యుద్ధం. ఒక మాట అడిగాడు, సౌలా నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఈ లోయలో 5 రాళ్ళు ఇప్పిస్తావా? ఏంటి ఆయుధాలు? 5 చిన్న రాళ్ళు, పెద్దవి కాదు, చిన్న రాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఏలా లోయ దగ్గర యుద్ధం చేసుకోవడానికి ఫిలిస్టీయులు
ఇజ్రాయెల్ వారు నిర్ణయం తీసుకొని అక్కడ స్థలాన్ని ఎన్నుకొని అంతా అక్కడికి వచ్చి వారు యుద్ధం చేయడానికి ఎన్నుకున్నారు. అయితే నేను ఒక మాట చెప్తాను, ఆ లోయ దగ్గరికి వచ్చాక దావీదు యుద్ధం చేయడానికి వచ్చాక దావీదు 5 రాళ్ళు అడుగుతాడని దేవుడికి ముందే తెలుసా? తెలుసు కదా. కాబట్టి ఈ 5 రాళ్ళు ముందుగానే దేవుడు అక్కడ పెట్టున్నాడంట. అంతేనా? అయితే నాకు తెలిసి వర్తమానం చెప్పిన 5 రాళ్ళు ఏంటో తెలుసా? ఏంటండి అవి? జీసస్. ఇప్పుడు మనము కూడా ఈ భూమి మీద యుద్ధ రంగంలోకి వచ్చామని దేవుడికి తెలుసా? తెలియదు. మనము కూడా ఇప్పుడు ఏలా లోయలోనే ఉన్నాం, మనము కూడా గొలియాతు ఎదుర్కొంటున్నాము, మనము కూడా కొండల మధ్యలోనే ఉన్నాము, లోయలో ఉన్నాము, యుద్ధ భూమిలో ఉన్నాము, యుద్ధంలోకి వచ్చున్నాము, సిద్ధపడగలిగి ఉన్నాము. దేవుడు దావీదుని అదృష్టంగా ఎలాగైతే సైన్యానికి తర్ఫీదు ఇచ్చాడో అలాగే దేవుడు వాక్యంలోను విశ్వాసంలోను ప్రార్థనలోను మనకు కూడా తర్ఫీదునిచ్చి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టున్నాడు. అయితే 5 రాళ్ళు యేసుక్రీస్తు అయితే ఈ రోజు నీవు కూడా యుద్ధం చేయాలంటే దేవుడి యొక్క సర్వాంగ కవచంతో పాటు దేవుడు నీకు కావాల్సి ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం నీకు కావాల్సి ఉన్నది, ఆయన యొక్క వర్తమానం నీకు కావాల్సి ఉన్నది, ఆయన యొక్క ప్రార్థనా జీవితం నీకు కావాల్సి ఉన్నది. ఇవేమీ లేకుండా నేను క్రైస్తవుడు, నేను చర్చికి వెళ్తాను, నేను వర్తమాన విశ్వాసాన్ని యుద్ధము చేస్తామని నువ్వు ఫెయిల్ అవుతావు. ఇలా మాట్లాడుకుందాం. కొంతమంది కేవలం బాప్టిజం పొంది యుద్ధానికి వెళ్ళిపోదామంటారు. బాప్టిజం అంటే ఏంటి? శిరస్త్రాణము. మనం మాట్లాడితే హెల్మెట్ ఒకటే ఉంది. మన దగ్గర ఏ ఆయుధాలు లేవు, యుద్ధానికి వెళ్ళి ఏం చేద్దాం? కొంతమంది ప్రార్థన చేస్తాను చాలంటే నాకు అనేసి వెళ్ళిపోతుంది. వ్యక్తిగత జీవితం ఏది, సువార్త జీవితం ఏది? మీరు చూడండి, యుద్ధ భూమిలో నడవాలంటే కాళ్ళకి ఇనుప బొట్లు ఉంటాయి. ఎందుకు ఇనుప బొట్లు? చాలా కత్తులు ఇరిగిపోయి ఉంటాయి, ఆయుధాలు ఇరిగిపోయి ఉంటాయి, ఎక్కడ ఏం పెట్టుకుంటారో తెలియదు కాబట్టి నువ్వు ఫెయిల్ అవుతావు. అంటే ప్రతిదీ నీకు ఇంపార్టెంట్. ఏ ఒక్కటి నువ్వు వద్దు అంటానికి వెళ్ళలేదు. అన్నీ దేవుడు ఇచ్చిన ఏవైతే అవి నువ్వు కలిగి ఉండవలసి. ఇంకొక అడుగు ముందుకు వేస్తానా? ఈయనవుడు సంసోను. ఈయన దగ్గర ఆయుధమైంది. మీరు ఎక్కడన్నా గమనించారా? కత్తులు కానీ, ఈటలు కానీ, బల్యాలు కానీ, మరకరింగులు కానీ, తుపాకులు కానీ, మిషన్ గన్లు కానీ, మిసైల్స్ కానీ ఉన్నాయా? ఏమీ లేవు. విచిత్రమైన ఆయుధాలు ఇస్తారంటే దేవుడు అసలు. దగ్గర గమనించిన సంగతి ఏంటంటే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు వారి చేతుల్లో ఏది పెట్టి వాడు యుద్ధం చేయగలరు. కాబట్టి ఈ రోజు కూడా నీవు దేవుడు పూర్తి కలిగి ఉంటే నీ దగ్గర ఏమో నాకు యుద్ధం చేయగలుగుతావు. నాకు ఆ సంగతి తెలియాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. చూడండి, యెహోషువ ఒకసారి ఎరుకో గోడ దగ్గరికి ఆలోచిస్తాడు. నాకు పెద్ద బ్రిడ్జ్, పెద్ద వంతెన, పెద్ద నిచ్చెన దాటకపోతుంది కదా. ఇది యెహోషువ ఆలోచన. దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఆ గోడలు కూల్చేసి దాని మీద తొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అది దేవుడి యొక్క ఆలోచన. కాబట్టి కొన్నిసార్లు మన ముందు సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన ఒకలాగా ఉంటుంది. అంటే నువ్వు చేయాలనుకున్న యుద్ధం ఒకలాగా ఉంటుంది, దేవుడి ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది. దేవుడి ఆలోచన వెళ్ళినప్పుడు నువ్వు ఫెయిల్ కావు. ఇప్పుడు యెహోషువ ఆలోచన చేసినట్టు ఎరికో గోడలు దాటాలన్నా, యోర్దాను నది దాటాలన్నా, మోషే ఎర్ర సముద్రం దాటాలన్నా వారందరికీ వారు దాటలేరు. దేవుడి చిత్త ప్రకారంగా వెళ్ళారు కాబట్టి దాటగలిగారు. అలాగే మన జీవితంలో మనకి ఎదురొచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు యుద్ధంలో ఎదుర్కొనే సంఘటనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎదుర్కొనే నీ శత్రువులు ఏవైతే వారు ఆలోచనలు కలిగి వచ్చారో వారి మీద నువ్వు విజయం సాధించాలంటే నీ ఆలోచనలు కాక దేవుడు ఒక ఆలోచనను పట్టుకుని పోయినప్పుడు విజయం సాధించకుండా వెనక్కి తిరగవు. ఇంకొకటి ఈయన కూడా మీకు తెలుసు అనుకుంటా, షంగల్ పేరు. ఆయన ఆయుధం ఏంటి? మునుగోలు కర్ర. మునుగోలు కర్ర అంటే తెలుసు కదా మీకు. ఎప్పుడన్నా మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఎద్దుల బండి నడిపేటప్పుడు ఎద్దుల బండి నడుపుతా ఆ ఎద్దుని ముందు పొరుస్తూ ఉంటారు. ఇట్లా దానికి ముందు కర్రకి ముందు చిన్న ఎత్తడు ఒకటి ఉంటుంది, దాంతో ఎద్దులు పొడుస్తూ ఉంటారు. దాన్ని మునుగోలు కర్ర అంట. ఆ కర్ర గట్టిగా ఎరగొట్టి తిరిగిపోతుంది. మైకిల్కి చెరగొట్టమని మైకిల్ ఎరగొట్టేయగలడు. అది ఆ కర్ర పరిస్థితి. ఆ కర్ర తీసుకొని 600 మందిని చంపాడు బైబిల్లో. శాంసంగ్ దౌడెముక తీసుకొని 1000 మందిని చంపాడు ఉంటుంది. ఎట్లాగా సాధ్యం వస్తుంది? చూడు, దావీదు గొలియాతు చంపేటప్పుడు కత్తి, బల్లెము, ఈట, అది ఇంకా ఏ ఆయుధం కూడా దావీదు వాడలా. ఎందుకు వాడలేదంటే పైనుంచి కింద వరకు మొత్తము అన్ని కప్పేసుకుని వచ్చాడు గొలియాతు. ప్రాఫెట్ చెప్తున్నాడు, గొలియాతు శరీరంలో ఏదన్నా ఖాళీగా ఉండి కనిపించే స్థలం ఉందంటే కరెక్ట్గా ఈ కళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాంతాలు ఇక్కడ ఒక చోట ఉంది. అక్కడ సరిపడేంత రాయే గొలియాతు కొట్టడానికి దావీదు ఎత్తుకున్నాడు. అంటే నీ శత్రువు ఎంత ఉన్నాడు అని పెద్ద ఆయుధం నీకు. నువ్వు నా మాట్లాడుతూ ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విశ్వాసం,
ఒక చిన్న నమ్మకం, దేవుడు నాతో పాటు ఒక నమ్మకం. ఆ నమ్మకము నీ శత్రువు మీద నీకు విజయం ఇచ్చేది కాబట్టి. తర్వాత ముందుకు వద్దాం. గతసారి మనం విన్నాం గిద్యోని గురించి. గిద్యోనికి ఆయుధాలు ఏమి ఇచ్చాడు దేవుడు? కాళీకుండా కాకడ. శత్రువుల దగ్గర అన్ని ఆయుధాలు ఉంటే గిద్యోనికి ఏమి ఇచ్చేది? ఇప్పుడు గిద్యోనే కాదు, గిద్యోన్తో పాటు కూడా కాళీ కూడా తీసుకోమంటే వాళ్ళు కూడా నమ్మాలి. అందుకని 300 మంది దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వాళ్ళే ఆ కొండ కాళీదైనా దేవుడు మాతో కొన్నాడు అని నమ్మారు. అలాగే ఈరోజు నువ్వు కూడా నమ్మవలసి ఉన్నావు. ఈరోజు దేవుడు మనకు కూడా ఇచ్చున్నాడు. 63లో ఆయన మనకి ఇచ్చింది 7 ముద్రలు. 7 ముద్రలు పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం, ఈ కాలం వర్తమానం నీకు ఇచ్చేశాడు. అంతా నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీకు యుద్ధానికి కావాల్సిన ఏవైతే ఉన్నవే నీకు ఇచ్చాడు. ఇక నువ్వు చేయేస్తే ఒకటి యుద్ధం. అయితే మనం ఏం చేస్తున్నాం? 7 ముద్రలు చదివి ఏ పేజీలో ఏముందో, ఏ పారాగ్రాఫ్లో ఉందో గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవడానికో, జ్ఞాపకం పెట్టుకోవడానికి ఎంత గుర్తుపెట్టుకుని అంత గ్రేట్ అని చెప్పడానికో దేవుడు ఎప్పుడు వర్తమానం ఇవ్వాల, జీవించడానికి ఇచ్చాడు, జీవితాలు మార్చుకోవడానికి ఇచ్చాడు. నువ్వు బలంగా నిలబడి అనేక మంది నడిపిస్తాను దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడు. See, give them nothing but take from them everything. నీ శత్రువు నీ నుంచి ఏవైతే తీసుకున్నాడో వాటి నుంచి మొత్తం తీసేసుకో. వాడికి నువ్వేమి ఇవ్వద్దు. చిన్న ఆలోచనలో కూడా వాడిని రాని. చిన్న ఆలోచన, ఒక చిన్న ఆలోచన చాలు ఒక మనిషి చెడిపోవడానికి. ఒక బలహీనత చాలు పూర్తిగా మనం చెడిపోతానికి. సో కేర్ఫుల్. కొన్ని మాటలు మీరు చెప్పడానికి భావిస్తాను. దావీదు గొల్లియాతు దగ్గర నుంచి కత్తి బయటికి లాగి గొల్లియాతుని చంపాడు. జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు కూడా శిలువ మరణం పొందాక సమాధిలో పాతి పెట్టాక అపవాది దగ్గర నుంచి పాతాళం యొక్క తాళం లాక్కున్నాడు, మరణాన్ని లాక్కున్నాడు. నువ్వు మరణానికి భయపడాల్సిన పని లేదు, పాతాళానికి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దేవుడు ఆ తాళాలు నీకు ఇచ్చాడు. దేవుడి చేత నీవు ఎన్నుకోబడున్నావు. ఇప్పుడు నీ యుద్ధము నువ్వే చేయాలి. నీ యుద్ధం వేరెవరు చేయరు. అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు లోబడితే నీ తరపున యుద్ధం చేస్తాడు. నువ్వు యుద్ధం చేయడానికి కొన్ని సంగతులు నేను ముందు తీసుకుని వస్తాను. కొన్ని అపవాదిని పరలోకం నుంచి వాళ్ళు బయటికి తన్నారు. వాడు వచ్చి కింద పడ్డాడు. ఇప్పుడు వాడు మన కుటుంబాల్లోకి, మన లోపలికి, మన ఇళ్ళ లోపలికి వాడు వస్తున్నాడు. ఇప్పుడు నీ పని ఏంటంటే మికాయేలు లోపల ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు ఇప్పుడు నీ లోపల ఉన్నాడు. నువ్వు వాక్యము తీసుకుంటే అదే దేవుడు లోపల ఉన్నాడు. ఇప్పుడు నీవు వాడిని నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ ఇంట్లో నుంచి, సంఘంలో నుంచి, నీ యొక్క సహవాసంలోంచి, స్నేహితుల్లోంచి ఎక్కడ ఉన్నా వాడిని బయటికి తను. ఎక్కడ ఉన్నా వాడు కనిపిస్తే నువ్వు వాడిని బయటికి తన్నకుండా ఊరుకోవద్దు. బయటికి నువ్వు త్వరగా పంపించాలి. ఎందుకంటే వాడు నీ మనసుని కలిసివేస్తాడు, ఆలోచన కలిసివేస్తాడు, నీ దగ్గరికి ఒత్తిడి తీసుకొస్తాడు, శోధన తీసుకొస్తాడు, బాధ పెడతాడు, నేను సరైన నిర్ణయం తీసుకొని వాడు చేస్తాడు. రెండోది, ఈ యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలోకి అడుగు పెట్టాక నీకు బలహీనత వస్తుంది, శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది. కొన్నిసార్లు నువ్వు పడిపోతావు, కొన్నిసార్లు నువ్వు జారిపోతావు, నా వల్ల కాదు అని ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా కొన్నిసార్లు నీకు దెబ్బలు కూడా తగ్గదు. ఇంకా కొన్నిసార్లు వాడిని నీకు వ్యాధులు పడిస్తాడు. ఇన్నిచ్చినా నేను ఒక మాట చెప్తా, వాడిని బయటికి వెళ్తాను. ఏదో రకంగా ఆర్థికంగా పెడితే తచ్చుకుంటున్నావా, వాడు ఇంకోలాగా పెడతాడు. ఆత్మీయంగా పెడతాడు. ఆత్మీయంగా పెట్టినప్పుడు సోదరులు తచ్చుకుంటున్నావా, వాడు శారీరకంగా పెడతాడు. అది కూడా తట్టుకున్నావా, నిందలేస్తాడు. ఏదో ఒక రకంగా వాడైతే నిన్ను విడిచిపెట్టడం. ఒక మాట నేను బలంగా చెప్తాను. సాతాన్ ఆర్మీ బ్రేక్స్ డిసీజెస్. సాతాను సైన్యము వ్యాధులు తెస్తుంది. కాబట్టి వ్యాధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఇలా మాట్లాడతాను కాబట్టి నాకు వ్యాధి రాలేదు కదా అనుకోవద్దు ఎవరు. వ్యాధులు వచ్చినాయి అంటే నువ్వు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నావు. ఫస్ట్ టైం నాకు రాలేదు, యుద్ధంలో లేనా అనుకో. అది వచ్చే సమయం అయితే వస్తుంది, రాందైతే రాకుండా నువ్వు చేయిస్తావు. సరే, గాడ్స్ ఆర్మీ ఈజ్ కమిషన్ టు క్యాస్ట్ దెమ్ అవుట్. సాతాను యొక్క సైన్యం ఏంటంటే వ్యాధులు తెచ్చి నీకు పెడుతుంది. దేవుడి సైన్యం ఏంటంటే ఆ వ్యాధుల్ని బయటికి విసిరేయడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. సో అపవాది సైన్యం పనిచేస్తున్నది, అలాగే దేవుడి సైన్యం కూడా పనిచేస్తుంది. యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ యుద్ధం నీ లోపల జరుగుతూ ఉన్నది. దేర్ యు ఆర్. ఎవ్రీ టైమ్ సాతాన్ థ్రోస్ ఎనీ అంటు యూ. ప్రతిసారి సాతాన్ నీ మీద పడవేసినప్పుడు గాడ్స్ ఆర్మీ ఈజ్ టు క్యాస్ట్ హిమ్ అవుట్. వాడు నీ మీద ఏదో పడేసినప్పుడు అప్పుడే దేవుని సైన్యం దాన్ని బయట తీసుకు మళ్ళీ వాడి మొక్క మీద పడేస్తున్నాడు. వాడు నీ మీద వేస్తున్నాడు, దేవుడి సైన్యం తీసి బయట వేస్తాడు. ఈ రెండు పనులు జరుగుతానే ఉన్నాయి.
తర్వాత see, and I believe that the battle that was ever fought is now ready to go in action. మనము అన్నిటికన్నా గొప్ప పోరాటం పోరాడుతున్నాం. ఆ పోరాటంలోకి ఇప్పటికే మనం వచ్చి ఉన్నాం. See, I believe God has been selecting his soldiers. నేను నమ్ముతున్నా దేవుడే ఆయన యొక్క సైనికులను ఎన్నుకుంటూ ఉన్నాడు. We are not choosing, he has chosen us. మనం ఎన్నుకోవట్లా, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే God wants men and women who are gallant, ఎవరైతే ధైర్యవంతులు ఉన్న స్త్రీ పురుషులు, who will stand out and take the place, ఎవరైతే అక్కడ నిలబడి ఒక యుద్ధంలోకి రావడానికి ఆ స్థానం సిద్ధంగా ఉన్నారో. God wants a hero, could be one. దేవుడికి ఇప్పుడు హీరోలు కావాలి. ఆ స్థలంలో ధైర్యంగా ఎవరైతే యుద్ధంలో నిలబడ్డాడో వాడే హీరో అని అంటారు. కాబట్టి ఈ రోజు మనమందరం ఎవరంటే దేవుడి తరపున యుద్ధం చేసే వారిగా ఉన్నామో మనమందరం కూడా హీరోలు అయిన. కాబట్టి దేవుని తీసుకొచ్చిన దానికి యుద్ధం చేయటానికి. కాబట్టి పిక్నిక్కి రాలా, వేరే దానికి వెళ్ళడానికి మనకి రాలా, వచ్చింది దానికంటే యుద్ధం చేయటానికి. నువ్వు క్రైస్తవుడిగా మారింది యుద్ధం చేయటానికి, జయించడానికి, జయశాలిగా మారటానికి. అందుకొరకే దేవుడు ఈ రోజు మనం సిద్ధపరిచాడు. ఆయన వాక్యంతో ఆయన సిద్ధపరిచాడు, ఆయన వర్తమానంతో మనం సిద్ధపరిచాడు. God bless you. వీడు మళ్ళీ దీవించింది కాక.